ఈ స్ట్రీట్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నష్టపోవడం జరుగుతుందండి. మంగేష్ గారు, ఇస్ ఇట్ ఆడిబుల్? షల్ ఐ కంటిన్యూ? వెరీ క్లియర్. ఓకే రైట్. సో నెక్స్ట్ చూసినట్టయితే ఆయిల్ అండ్ గ్యాస్ అండి. మనం చూస్తున్నాం ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ చాలా నెగిటివ్ లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇది ఎలా పుంజుకుంటుంది, నెక్స్ట్ ఏం పుంజుకుంటాయి అనేది కూడా మనం తర్వాత డిస్కస్ చేస్తాం. ఇది ప్రెసెంట్ సినారియో అండి. అంటే లాక్డౌన్ సిచ్యువేషన్ లో నష్టపోయిన బిజినెస్ గురించి చెప్తున్నాం. ఈ ఫ్యూచర్ లో కూడా ఇలాగే ఉంటాయనేది తర్వాత డిస్కస్ చేద్దాం. లగ్జరీ ప్రోడక్ట్స్ అండి. లగ్జరీ ప్రోడక్ట్స్ అన్ని కూడా మీరు చూసినట్టయితే కనుక ఇప్పుడు ఎవరు కూడా ప్రిఫర్ చేయడం జరగట్లేదు ఈ సిచ్యువేషన్. ఎందుకంటే అందరూ కూడా ప్రెసెంట్ వాళ్ళ దగ్గర ఉన్న లిక్విడిటీ పొజిషన్ అంటే ఏంటంటే మన చేతిలో ఉన్న డబ్బు అంటే మనకి అవైలబుల్ గా ఉన్న క్యాష్, లేకపోతే మనం వెంటనే మనం క్యాష్ రూపంలో మార్చుకోగలిగే వస్తువులు అనమాట. అంటే గోల్డ్ ఇలాంటివి అని కూడా మనం చెప్పుకుంటాం. సో ఇటువంటి లిక్విడిటీ పొజిషన్ మనకు తక్కువగా ఉండడం వల్ల జనరల్ లగ్జరీ ప్రోడక్ట్స్ కూడా మనం అన్ని అవాయిడ్ చేయడం జరిగింది. స్పోర్ట్స్ లీగ్స్ లాంటివి మీరు చూసినట్టయితే ఐపీఎల్, అలాగే ఫుట్బాల్ లీగ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఆపేయడం జరిగిందండి. వాళ్ళ ఇన్కమ్ ఏ లెవెల్లో ఎన్ని క్రోర్స్ లో ఉంటుందని మీకు తెలుసు. అవన్నీ కూడా స్టాప్ చేయడంతో ఆ యాన్సిలరీ బిజినెసెస్ అంటామండి, అంటే వాళ్ళతో రిలేట్ అయిన బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా నష్టపోవడం జరిగింది అనమాట. అంటే ఆక్సిలరీ బిజినెస్ అంటామండి. ఇవి లీగ్ అనేది మెయిన్ బిజినెస్. దీనికి సంబంధించి వీళ్ళ మీద ఆధారపడి చాలా మంది కూడా బతుకుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత రియల్ ఎస్టేట్ అండి. రియల్ ఎస్టేట్ గురించి అయితే అసలు మనం చెప్పక్కర్లేదు. మనకి ఏ కామన్ సెన్స్ ఉన్న వ్యక్తి అయినా సరే మనకి చిన్నపిల్లల దగ్గర నుంచి చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇదంతా లాంగ్ రేంజ్ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించింది. సో ఈ టైంలో మనం సర్వైవల్ అవడానికి కష్టంగా ఉన్నప్పుడు ఎవరు కూడా రియల్ ఎస్టేట్ సైడ్ కానీ పెట్టుబడి పెట్టడం కానీ కన్స్ట్రక్షన్ సైడ్ కానీ ఎవరు చూస్తారు. సో ప్రెసెంట్ కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉన్న వాళ్ళు కూడా మనకి ఏమైపోయిందంటే వాళ్ళ కన్స్ట్రక్షన్ అంతా కూడా స్టాప్ చేసేయడం జరిగింది. ఇది ఫ్యూచర్ లో కూడా మళ్ళీ ఏ విధంగా సాగుతుంది అనేది కాన్ఫ్లిక్ట్స్ కి మనకి దారి తీసే అవకాశం కూడా ఈ యొక్క ప్రమోటర్స్ తో కానీ బిల్డర్స్ తో కానీ మనకి వాళ్ళు చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడే విధంగా ఉంది. నెక్స్ట్ వన్ చూసినట్టయితే ఈవెంట్స్ అండ్ కాన్ఫరెన్సెస్. ఇది చాలా దారుణంగా ఎఫెక్ట్ అయిందండి. ఎందుకంటే ఎస్పెషల్లీ సోషల్ గ్యాదరింగ్స్ ఆర్ అవాయిడెడ్. ఇప్పుడు కోవిడ్ టైంలోనే కాదండి, ఆఫ్టర్ మనకి లాక్డౌన్ తర్వాత కూడా సోషల్ గ్యాదరింగ్స్ అనేది అంటే మాక్సిమం పర్మిట్ చేయకపోవచ్చు. అంటే బిజినెసెస్ రన్ చేసుకోవచ్చు అండ్ మిగతావన్నీ కూడా మనం నార్మల్ గా బయటికి వెళ్ళొచ్చు. కానీ ఈ యొక్క సోషల్ గ్యాదరింగ్స్ అనేది మనకు ఒక 6 months ఆర్ 1 year ఆ యొక్క ప్రదేశాన్ని బట్టి అక్కడ ఉన్న సివియారిటీని బట్టి మనకి ఇవి గ్యాదర్ చేయకపోవచ్చు. సో ఇది ఇప్పుడే కాదు, ప్రెసెంట్ ఫ్యూచర్ లో కూడా 6 months to 1 year ఇది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎంప్లాయ్మెంట్ అంటే మీరు అందరూ చూస్తున్నారు, చాలా మంది భయపడేది ఇదే. చాలా మంది బిజినెస్ కి ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఇండైరెక్ట్ గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందండి. ఏంటంటే 50% ఆఫ్ యువర్ ఎంప్లాయీస్ మీరు అలౌ చేసుకో, 30% ఆఫ్ యువర్ ఎంప్లాయీస్ మీరు ఇప్పుడు అలౌ చేసుకుని మీరు ఓపెన్ చేసుకోవచ్చండి. కానీ ఒక రకంగా ఆలోచించండి, ఎంప్లాయ్మెంట్ అనేది ఎంత డ్రాస్టిక్ చేంజెస్ వస్తుంది. ఇఫ్ యూఆర్ బిజినెస్ పర్సన్, ఈ పాటికే మీ బ్రెయిన్ లో మీరు ఒక డెసిషన్ తీసుకుని ఉండొచ్చు. ఎయిదర్ శాలరీస్ రెడ్యూస్ చేయడమా, లేదంటే కనుక కొంతమంది ఎంప్లాయీస్ రిమూవ్ చేయడమా అనే ఆలోచనలో కూడా మీరు కన్ఫ్యూజన్ లో పడి ఉండొచ్చు. దాని గురించి కూడా ఫర్దర్ గా డిస్కస్ చేసుకుంటాం. సో ఎనీహౌ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా అంటే జాబ్స్ పరంగా ఫ్యూచర్ లో ఫర్దర్ గా జాబ్స్ వచ్చే అవకాశాలు, ఎంప్లాయ్మెంట్ అనేది ఆపర్చునిటీస్ అనేది చాలా తగ్గుతాయి. ప్రెసెంట్ ఎంప్లాయీస్ కింద ఉన్న వాళ్ళ ఆపర్చునిటీ వాళ్ళని కూడా రిమూవ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఎంప్లాయ్మెంట్ అనేది కూడా డ్రాస్టిక్ చేంజ్ వచ్చిందండి. సో అన్ఎంప్లాయ్మెంట్ దిశగా మన ఎకానమీ రన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ రీటైల్ బిజినెస్ అండి. రీటైల్ బిజినెస్ కొన్ని కిరాణా షాప్ ఇటువంటివి చెప్పుకుంటే కనుక అవి పర్వాలేదండి, యాజ్ పర్ నార్మ్స్ అవి రన్ అవుతూ ఉన్నాయి. కానీ చాలా రీటైల్ బిజినెసెస్ మాత్రం ఎఫెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. స్మాల్ బిజినెసెస్ ఆల్రెడీ వీటన్నిటిలో డిస్కస్ చేసుకున్న ఫుడ్ అవుట్లెట్స్ వీటి గురించి. స్మాల్ బిజినెస్ అంటే ఈ యొక్క ప్లాట్ఫామ్ మీద మనకి సేల్ చేసుకునే వాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా కవర్ అవుతారు. ఈ బిజినెస్ కూడా మనకి సీజనల్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా ఎఫెక్ట్ అయిన అవకాశం ఉంది. సో ఇవి బేసిక్ గా మనకి చూసినట్టయితే కనుక ఈ రంగాల్లో ఇప్పుడు ఇక్కడ ఉన్నవారు ఈ వెబినార్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కానీ లేకపోతే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ రంగాల్లో కనుక మీరు ఉన్నట్టయితే కనుక మీరు ఇందులో జాయిన్ అయినట్టే, ఇది చాలా మీరు ఎఫెక్ట్ అయినట్టే అని చెప్పుకోవాలి. సో డియర్ ఫ్రెండ్స్, దీనికి రెమెడీస్ ఏంటి, మనం ఏ విధంగా చేయొచ్చు అనేది నెక్స్ట్ మనం ఫర్దర్ గా చెప్పుకుంటాం. సో ఫ్యూచర్ ఫోకస్ ఆఫ్టర్ లాక్డౌన్ ఏ రంగాల్లో మాక్సిమం మనకు ఆపర్చునిటీస్ ఉంటాయని మనం చూసుకున్నట్టయితే కనుక లెట్ us see డియర్ ఫ్రెండ్స్, ద ఫస్ట్ వన్ ఈస్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంతా కూడా డౌన్ ఫాల్ లో ఉంది. ఇది నేను సజెస్ట్ చేస్తుంది కాదండి. సో మీకు ఎవరైతే కనుక ఒక ఈ అడ్వైజర్స్, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉండి కరెక్ట్ గా మిమ్మల్ని అడ్వైస్ చేయగలిగితే, లేకపోతే మీకు స్టాక్ మార్కెట్ లో కనుక నాలెడ్జ్ ఉంటే కనుక ఇది రైజ్ అయ్యే అవకాశం ఉంది స్టాక్ మార్కెట్. ఎందుకంటే ఇప్పుడు బాగా డౌన్ ఫాల్ లో ఉంది కాబట్టి సో దీంట్లో మీకు మంచి ఆపర్చునిటీస్ ఉండొచ్చండి. రెండోది మెంటల్ హెల్త్ కి సంబంధించింది.
సో ఇప్పుడు కరోనా సిచ్యువేషన్ లో చూసినట్టయితే ట్రైనర్స్ కానీ, సైకాలజిస్ట్ కానీ, సైకోథెరపిస్ట్ కానీ, యోగా కానీ, అలాగే మీకు జుంబా డాన్స్ ఇటువంటి అన్ని కూడా మీరు చూసుకున్నట్టయితే కనుక ఈ మెంటల్ హెల్త్ కి సంబంధించిన ఈ యొక్క ఫెసిలిటేటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆన్లైన్ లో చాలా చక్కగా ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు. వీళ్ళందరూ అవసరం కూడా మనకు చాలా ఉంటుందండి. ఎందుకంటే దే ఆర్ ద ఫ్యూచర్. మనం ఏదైతే ఈ జనాలందరూ కూడా ఈ యొక్క కోవిడ్ సిచ్యువేషన్ లో రకమైన డిప్రెషన్ కానీ, డిస్ట్రెస్ కానీ లోన్ అవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ యొక్క మెంటల్ హెల్త్ అనే ఇండస్ట్రీలో కూడా నేను ఇప్పుడు ఏవైతే సెక్టార్స్ చెప్పానో వీళ్ళ నుంచి కూడా వీళ్ళకి కూడా మంచి ఫ్యూచర్ ఇప్పుడు లాక్డౌన్ తర్వాత ఉంటుందని చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ డిజిటల్ ప్రోడక్ట్స్ అండి. ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పుకుంటూ ఉంటాం మనం. సో వీళ్ళకి మనం చూసినట్టయితే కనుక ఈ డిజిటల్ ప్రోడక్ట్స్ కరెక్ట్ వేలో ఉపయోగించుకుంటే కనుక మీరు ఫర్దర్ గా మీ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి కూడా ఇది ఒక మంచి తరుణం కింద చెప్పుకోవచ్చండి. అండ్ ఎవర్ గ్రీన్ అని చెప్పుకుంటా ఉంటే మనం ఎవర్ గ్రీన్ ప్రోడక్ట్స్ అని చెప్పి అట్లా అందులోకి వచ్చేది ఫార్మా అండ్ మెడికల్స్ అండి. ఖచ్చితంగా మనం తీసుకున్నట్టయితే ఈ ఫార్మా హెల్త్ కేర్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏమున్నా సరే ఎప్పుడూ కూడా ఉంటాయి. ఇప్పుడు కొంతమంది చూస్తుండొచ్చండి, ఇదివరకు మనకి రిక్వైర్మెంట్ బట్టి అంటే డిమాండ్ పెరిగిందండి, సప్లై అవి ఫస్ట్ లో తక్కువగా ఉండేది. ఏమండి మనకి ఈ మాస్కులు కానీ, శానిటైజర్స్ కానీ, ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు అప్కమింగ్ ఇంకా ఇంప్రూవ్ అవుతున్నటువంటి పీపీఈ కిట్స్ అంటున్నామండి. పీపీఈ కిట్స్ కానీ, గ్లౌస్ కానీ, ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే వీటికి చాలా డిమాండ్ పెరిగింది. సో ఏం చేస్తున్నారండి, ఇవి ఏవైతే ఇందాక మనం చెప్పుకున్నాం ఆ బిజినెస్ అడ్వర్సిటీ ఎవరైతే ఉందో వాళ్ళు ఇటువంటి బిజినెస్ లో ఆపర్చునిటీ చూసుకోవడానికి జరుగుతుంది. దట్ ఈస్ ఎ గుడ్ మూవ్ అండి. సో ఎందుకంటే ఆల్టర్నేటివ్ బిజినెస్ లో రన్ అవ్వడం అనేది కూడా ఎప్పుడు అవసరం, ఏ సిచ్యువేషన్ వాళ్ళకి అవసరం అనేది మనం డిస్కస్ చేస్తాం. సో ఇవి ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీస్ కాబట్టి ఇందులోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. డిజిటల్ అండ్ ఆన్లైన్ మార్కెటింగ్ ఆల్రెడీ డిజిటల్ ప్రోడక్ట్స్ లో చెప్పుకున్నాం. సో డిజిటల్ అండ్ ఆన్లైన్ మార్కెటింగ్ కూడా మనకి చక్కగా ఆపర్చునిటీస్ చూపిస్తుంది. ఆల్టర్నేట్ ఎనర్జీ అండి. ఆల్టర్నేట్ ఎనర్జీ ఎందుకంటే ఇప్పుడు మనకి ఎనర్జీస్ పరంగా చూసినట్టయితే కనుక ఇప్పుడు మ్యాన్ పవర్ అనేది అక్కడ తగ్గిపోయింది. మనం ఆల్టర్నేట్ గా మనం ఏ విధంగా దీన్ని ప్రొడ్యూస్ చేయగలం అని చెప్పేసి ఎనర్జీ సెక్టార్ లో కూడా మనం ఎక్కువ ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆఫ్టర్ లాక్డౌన్ ఈ సోలార్ బిజినెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ అండి. ఎంఎల్ఎం కంపెనీస్ చూస్తుంటాం, అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ చూస్తాం. అందులో వెళ్ళమని కాదు, మన ప్రోడక్ట్ ని కూడా మనం ఈ విధంగా డెవలప్ చేసుకోవడానికి ఇందులో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయండి. నెక్స్ట్ వన్ ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ. ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అండి. అంటే ఇవి ఏం చెప్పుకుంటా అంటే ప్యాకేజ్డ్ గూడ్స్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి కూడా మంచిగా పుంజుకోవచ్చు. ప్రస్తుతానికి మనం చూసినట్టయితే కనుక ఇంట్లోనే మనం మాక్సిమం వండుకుంటున్నాం. అయితే కనుక ఇంట్లో కూడా మనం బయట తినడం చాలా అలవాటు పడిపోయాం కాబట్టి చాలా మంది ప్రిఫర్ చేస్తుంటారు బిస్కెట్ ప్యాకెట్స్ కానీ, బ్రెడ్స్ కానీ. అంటే ఎన్జిఓస్ కూడా చాలా మంది పనిచేయడం కొంతమంది ఫుడ్ ప్రిపేర్ చేసి ఇస్తున్నారు, కొంతమంది ఎవరైతే ప్రిపేర్ చేయలేరు ఇవి చూస్తున్నారండి. సో ఈ ఎఫ్ఎంసీజీ ఏంటంటే ఎప్పుడు కూడా దిస్ ఆల్సో ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ అండి. ఇది ప్రస్తుతం కొంచెం అంటే ఇది ఎటువంటి సిచ్యువేషన్ లో ఉందంటే రైజింగ్ సిచ్యువేషన్ లో లేదు, కానీ ఫ్యూచర్ లో ఇది మరింత రైజ్ అయ్యే అవకాశాలు కూడా మనకి చాలా ఎక్కువ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ మనం చూసినట్టయితే కనుక స్పిరిచువల్ సైన్సెస్ అండి. ఈ స్పిరిచువల్ సైన్సెస్ పరంగా కూడా మనకి ఇప్పుడు అందరికీ కూడా భయాలు పట్టుకున్నాయి. సో వీటికి సంబంధించి ఈ ఇండస్ట్రీ కూడా మనకి చాలా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. యోగా కానివ్వండి, లేకపోతే ఏమైనా మనకి ధైర్యం చెప్పే ఏమైనా క్లాసెస్ ఏవైనా సరే మనకి దీని పరంగా తీసుకొచ్చండి. అవుట్ సోర్సింగ్ అనేది చాలా పెరుగుతుందండి. ఎందుకంటే సొంతంగా ఎవరు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇప్పుడు వాళ్ళు రిస్క్ చేయలేరు కాబట్టి ఇప్పుడు అందరూ కూడా చేసే పని ఏంటంటే అవుట్ సోర్సింగ్ వర్క్ ఇవ్వచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక కంపెనీని తీసుకున్నట్టయితే కనుక ఆ కంపెనీ ఒక కార్పొరేట్ కంపెనీని తీసుకుంటే ఆ కార్పొరేట్ కంపెనీలో ఇదివరకు ట్రైనర్ ని వాళ్ళు రెగ్యులర్ గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అందించడానికి, వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ మోటివేట్ చేయడానికి, ఎంగేజ్ చేయడానికి, వాళ్ళ పర్ఫార్మెన్స్ తెలుసుకోవడానికి ఒక కార్పొరేట్ ట్రైనర్ ని ఇండస్ట్రీలో వాళ్ళు ఎంప్లాయ్ చేసుకునేవారు. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది చేయలేరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారండి, ఆ సెక్టార్ లో తీసేసి అవుట్ సోర్సింగ్ కింద వర్క్ చేయమనే అవకాశం ఉంటుంది. అంటే ఎప్పుడైతే మీకు టాస్క్ ఇస్తాం మీ టాస్క్ కింద పే చేస్తాం అని చెప్పేసి చెప్పొచ్చు. రెగ్యులర్ గా మిమ్మల్ని ఎంప్లాయ్ కింద మెయింటైన్ చేయలేరు. సో అన్ని బిజినెస్ సెక్టార్స్ లో కూడా ఈ అవుట్ సోర్సింగ్ అనే కాన్సెప్ట్ చాలా ఇప్పుడు మనకి ఇంక్రీజింగ్ లెవెల్లో ఉంటుంది అనేది చెప్పుకోవచ్చు అండి, అవుట్ సోర్సింగ్ లెవెల్లో. సో ఎవరైతే ఎంప్లాయీస్ కింద ఉన్నారో స్కిల్ సెట్ ఎవరికైతే ఉంటుందో పర్టికులర్ దాంట్లో ఈ స్కిల్ సెట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ అవుట్ సోర్సింగ్ సెక్టార్ లో కనుక మీరు ఆపర్చునిటీస్ వెతుక్కుంటే మీకు ఫ్యూచర్ బాగుంటుంది అనేది చాలా చక్కగా చెప్పడం జరుగుతుందండి. అది ఏ సెక్టార్ అయినా అవనండి. మీకు కనుక స్కిల్ ని ఆల్రెడీ ఉన్న స్కిల్ ని డెవలప్ చేసుకుంటున్నా పర్వాలేదు, లేకపోతే ఆల్రెడీ స్కిల్ ఉన్నా పర్వాలేదు, దాన్ని మీరు అవుట్ సోర్సింగ్ పరంగా లింక్డ్ఇన్స్ ఇవన్నీ ఉపయోగించి కనుక చేసుకుంటే మీ ఫ్యూచర్ బాగుంటుందని చెప్పచ్చు. నెక్స్ట్ వన్ హోమ్ గార్డెనింగ్ అండి. దీనికి కూడా చాలా ఉంది. ఎందుకంటే
ఫ్యూచర్ లో మనం చూస్తుంటాం రేట్లు ఎలా ధరల డిమాండ్ చాలా పెరిగిపోతుందండి. రేట్లు మనకి పెరిగే కొద్దీ కూడా కూరగాయలు కానీ వెజిటేబుల్స్ కానీ ఒక రకంగా ఇప్పుడు చెప్పుకున్నట్టు ఇది కోవిడ్ సిచ్యువేషన్ లో కూడా ఇంట్లో కూడా అందరూ చాలా మంది మొక్కలు పెంచుకోవడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. లేకపోతే ఖాళీ స్థలం ఉంటే కనుక కూరగాయలు పెంచుకోవడం ఇది కూడా. సో ఈ హోమ్ గార్డెనింగ్ కూడా మంచి అవకాశాలు ఉంటాయండి. నెక్స్ట్ వన్ ఇన్సూరెన్స్ సెక్టార్. దిస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎవర్ గ్రీన్ సెక్టార్ అని చెప్పుకోవచ్చండి, ఇన్సూరెన్స్ సెక్టార్. సో జనాలందరికీ కూడా ఇప్పుడు ఎటువంటి పాండమిక్ సిచ్యువేషన్ లో ఉన్నారో తెలుసండి. సో కోవిడ్ కానీ లేకపోతే మిగతా యొక్క హెల్త్ ఇష్యూస్ కానీ మనకి ఏం చేస్తామండి, ఇప్పుడు ఇది ఏర్పడిన సిచ్యువేషన్ కి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఇప్పటిదాకా తీసుకొని పీపుల్ కూడా ఈ యొక్క ఇన్సూరెన్స్ సైడ్ మోటివేట్ అయ్యి ఇన్సూరెన్స్ ఎక్కువ పాలసీస్ తీసుకోవడం బాగుంటుంది. సో ఇన్సూరెన్స్ సెక్టార్ కూడా దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎవర్ గ్రీన్ సెక్టార్ అని చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ మెంటల్ హెల్త్ కేర్ ఇట్ వాస్ రిపీటెడ్. ఆన్లైన్ కోచింగ్ అండ్ మెంటరింగ్ అండి. సో ఇందులో నేను చూసానంటే కొంతమంది మెసేజెస్ లో పెట్టారు హోమ్ ట్యూటర్స్ కింద ఉన్నారు, ట్రైనర్స్ కింద ఉన్న వాళ్ళు. ఇందులోకి నేను కూడా వస్తాను యాక్చువల్ ఆన్లైన్ కోచింగ్ అండ్ మెంటరింగ్ లోకి. ఇదివరకు ఇప్పుడు ఆఫ్లైన్ ట్రైనింగ్స్ చేసేవాళ్ళం. నౌ ఆపర్చునిటీస్ ఆర్ క్లోజ్. సో నౌ వాట్ వీఆర్ డూయింగ్ అండి, కరెంట్లీ రన్ చేస్తున్నాను ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఆన్లైన్ లో రన్ చేయడం జరుగుతుంది డైలీ. సో అంటే ఏమవుతుందంటే దిస్ ఈస్ కాల్డ్ బిజినెస్ డైవెస్ట్మెంట్. ఈ డైవెస్ట్మెంట్ కాన్సెప్ట్ గురించి కూడా మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకుంటాను. సో ఆపర్చునిటీస్ ఎట్లా క్రియేట్ చేసుకుంటాను అంటే ఆఫ్లైన్ లో మాకంతా కూడా క్లోజ్ అయిపోయింది. స్కూల్స్, కాలేజెస్, మాక్సిమం కంపెనీస్ మీద ఆధారపడి ఉంటాం. అవేమో సోషల్ గ్యాదరింగ్స్ చేయకూడదు. కాబట్టి రెండింటిని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఆఫ్లైన్ ట్రైనింగ్స్ మాక్సిమం అది డోర్స్ క్లోజ్ అయిపోయినట్టే. సో ఆల్టర్నేటివ్ బిజినెస్ గా మేము డైవెస్ట్మెంట్ గా ఏం చేస్తాం అంటే వి గెట్ ఇన్ టు ఆన్లైన్ కోచింగ్ అండ్ మెంటరింగ్. నెక్స్ట్ వన్ ఈ కామర్స్ బిజినెస్ అండి. ఈ కామర్స్ ఇందాక మనం చెప్పుకున్న డౌన్ ఫాల్ లో ఉందండి, కానీ ఇది బాగా పుంజుకునే అవకాశం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మీరు లేటెస్ట్ గా వాట్సాప్ లో ఒక పోస్ట్ చూస్తుంటారండి. ఏంటంటే డామినోస్ వాళ్ళు డైలీ హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సప్లై చేస్తున్నారండి డెలివరీ బాయ్స్ తోటి. ఎందుకంటే ఇది వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ యొక్క ఇన్కమ్ సోర్సెస్ పడిపోకుండా ఉండడానికి అండ్ ఈ యొక్క డామినోస్ అనే బ్రాండ్ ని జనాల యొక్క మైండ్ నుంచి అదే మనకి ఎరైజ్ అయిపోకుండా ఉండడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని ఈ కామర్స్ పరంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక రకంగా చెప్పుకోవచ్చు డెలివరీస్ చేస్తున్నారండి హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో. సో దట్ ఈస్ ఏ న్యూ థింగ్, వాళ్ళు తీసుకున్న ఒక న్యూ స్టెప్ కింద మనం చెప్పుకోవచ్చు. సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం ఏ రంగాలు ఈ యొక్క కోవిడ్ సిచ్యువేషన్ లో వెనకబడి ఉన్నాయో చెప్పుకున్నాం. అలాగే ఆఫ్టర్ లాక్డౌన్ ఏ ఇండస్ట్రీస్ పుంజుకుంటాయనేది కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను డియర్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే ఇందులో మీరు ఏ సెక్టార్స్ లో ఉన్నారో మీరు కంపేర్ చేసుకోవచ్చు. కంపేర్ చేసుకుని మీ యొక్క సిచ్యువేషన్ ఇప్పుడు ఎట్లా ఉందనేది చూస్తే యువర్ సిచ్యువేషన్ ఇస్ లైక్ దిస్ బాల్డ్ బిజినెస్ అడ్వర్సిటీ ఆఫ్టర్ లాక్డౌన్. సో దాన్ని మనం బిజినెస్ ఆపర్చునిటీ ఆఫ్టర్ లాక్డౌన్ లోకి మార్చుకోవడం ఎట్లా, ఎంతమంది మార్చుకుందాం అనుకుంటున్నారు? చాట్ బాక్స్ లో ప్లీజ్ టైప్ ఎస్. చాట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి సో దట్ ఐ కెన్ సీ. ఈ యొక్క బాల్ సిచ్యువేషన్ అంటే అడ్వర్సిటీ అండ్ అన్ఫేవరబుల్ సిచ్యువేషన్ నుంచి మా బిజినెస్ ని ఒక ఆపర్చునిటీ కింద మార్చుకుందాం అని అనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఎస్ అని టైప్ చేయండి. ఎస్, యా, ఐఎమ్ గెటింగ్ లాట్స్ ఆఫ్ ఎస్. ఎస్ చైతన్య భరత్, ఎస్ వెంకట్ గారు, సర్వేశ్వరరావు గారు, రైట్, వెరీ గుడ్. సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో మనం జనరల్ గా చెప్పుకున్నాం. సో నౌ వీఆర్ గోయింగ్ ఇన్ టు స్పెసిఫిక్ మన బిజినెస్ కి సంబంధించి, మన యొక్క ప్రొఫెషన్ కి సంబంధించి మనం ఎటువంటి ఆస్పెక్ట్స్ లో ఏమేం కేర్ తీసుకోవాలనేది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దట్ విల్ క్రియేట్ ఆపర్చునిటీస్ ఇన్ అవర్ బిజినెస్. లెట్ us see. సో మనం ఫోకస్ చేయాలి. ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్ అయిపోయింది. లాక్డౌన్ పీరియడ్ అయిపోయిన వెంటనే బిజినెస్ ఓపెన్ చేసి ఇదివరకుట్లా వెళ్ళి మన సీట్ లో కూర్చుంటే మన బిజినెస్ రన్ అవుతుందండి? సో చాలా రకాలైన కన్ఫ్యూజన్స్, చాలా స్కేరీ సిచ్యువేషన్ లో ఉన్నారు. సో దీనికి ఏంటంటే ఒక కొటేషన్ చెప్తానండి, మీరు ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలి. ఒక బ్యూటిఫుల్ కొటేషన్ ఉందండి, మా గురువు గారు చెప్పింది. ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్ యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్. ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్ యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్. అంటే మీరు ఇప్పుడు కనుక ప్లాన్ చేసుకోవడంలో అంటే బిజినెస్ ఫ్యూచర్ లో ఏ విధంగా ఉంది, దాన్ని ఎటువంటి కేర్ తీసుకోవాలనేది ఇప్పుడు ప్లాన్ చేసుకోకపోతే మీరు మీ యొక్క ఫెయిల్యూర్ కి ప్లానింగ్ చేసుకుంటున్నట్టే అర్థం అండి, ఆ కొటేషన్ అర్థం. సో డియర్ ఫ్రెండ్స్, అందుకని ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, అసలు ప్లానింగ్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనేది చూసినట్టయితే కనుక మనకి ఈ ఆస్పెక్ట్స్ అనేది మన ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందనేది తెలుసుకోవాలి. మన కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో మనం తెలుసుకుంటే మనం ఏం ప్లాన్ చేసుకోవాలనేది మనకు తెలుస్తుంది. సో మన కరెంట్ సిచ్యువేషన్ ఏ ఆస్పెక్ట్స్ మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ బిజినెస్ పర్సన్ అయినా
ఏ ప్రొఫెషన్ లో ఉన్న పర్సన్ అయినా సరే అని చూస్తే కనుక దాని ఒక 5 P's ఫార్ములా కింద చెప్పుకోవచ్చండి. ఆ 5 P's ఫార్ములా చూస్తే ఫస్ట్ వన్ పీపుల్. ఏ బిజినెస్ అయినా సరే ఎవరితో డీల్ చేస్తారండి? పీపుల్ తో డీల్ చేయాలి. సో ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సిన థింగ్ ఏంటంటే పీపుల్. సెకండ్ థింగ్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ప్రొసీడ్స్. ప్రొసీడ్స్ అంటే ఒక రకంగా మనకి పి ఫార్ములా చెప్పాలి కాబట్టి ప్రొసీడ్స్ అని చెప్పాం. పి అంటే ప్రొసీడ్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ అవర్ ఇన్కమ్స్. మన ఇన్కమ్స్ ఎటువంటి పొజిషన్ లో ఉన్నాయి, అవి ఏ విధంగా ఎఫెక్ట్ చెందాయి అనేది. నెక్స్ట్ వన్ చూసినట్టయితే కనుక పేమెంట్. అంటే పేమెంట్ అంటే ఒక రకంగా మన పిఎన్ఎల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో చెప్పుకుంటాం ఎక్స్పెండిచర్ అని చెప్పి. ప్రొసీడ్స్ అంటే ఇన్కమ్, పేమెంట్స్ అంటే ఎక్స్పెండిచర్. అంటే మీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మీరు ముందర పెట్టుకుంటే దాంట్లో ఏది ఎఫెక్ట్ అవుతాయి, ఏం కేర్ తీసుకోవాలనేది మనకు తెలుస్తుందండి. నెక్స్ట్ వన్ చూడాలంటే మనం ప్రోడక్ట్. నెక్స్ట్ చూసినట్టయితే ఏంటంటే ప్రోడక్ట్. మీరు ప్రోడక్ట్స్ సేల్ చేస్తున్నా అంటే గూడ్స్ కి సంబంధించిందైనా లేకపోతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నా అందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఇదివరకుట్లాగా మన ప్రోడక్ట్స్ సప్లయర్స్ దగ్గర నుంచి కొనేలేము, అదే రేటు కొనలేము, లేకపోతే ఆ గూడ్స్ ని తెచ్చుకుని కస్టమర్స్ మనకు అదే విధంగా మన దగ్గర నుంచి పర్చేస్ కూడా చేయరు. సో ఈ ప్రోడక్ట్ లో చాలా డీపర్ డిస్కషన్ లోకి వెళ్తామండి. ప్రోడక్ట్ సంబంధించింది కానీ సర్వీస్ సంబంధించింది కానీ మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫండ్స్. అంటే ఇది ఇందులోనే ఇన్హెరెంట్ గా చెప్పుకుంటాం. 4 పాయింట్స్ లో మనం ఫండ్స్ ఇప్పుడు బిజినెస్ లోకి వెళ్ళిన వెంటనే కూడా మనకి ఏ విధంగా సిచ్యువేషన్ ఉంటుందంటే లిక్విడిటీ పొజిషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి బిజినెస్ ఫర్దర్ గా రన్ చేయాలంటే కొంతమందికి, అందరికీ అనట్లేదు, కొంతమందికి ఈ లిక్విడిటీ పొజిషన్ బిజినెస్ డే టు డే రన్ చేయడానికి ఆఫ్టర్ లాక్డౌన్ ఫండ్స్ కావాల్సి రావచ్చు. సో అది తీసుకోవడం మంచిదా? ఒకవేళ కావాలంటే ఫండ్స్ ఎక్కడ తీసుకోకూడదు, ఎక్కడ తీసుకోవాలి, ఎటువంటి సిచ్యువేషన్ లో ఏం చేయాలనేది డిస్కస్ చేస్తాం. సో డియర్ ఫ్రెండ్స్, ఈ 5 ఏరియాస్ మనం చాలా డీపర్ గా వెళ్తున్నామండి. ఈ 5 ఏరియాస్ కూడా నేను కొన్ని ప్రాక్టికల్ టాస్క్ కూడా చెప్తాను. అంటే డ్యూరింగ్ ద ట్రైనింగ్ అది మనకి టైం కొంచెం తక్కువగా ఉండడం వల్ల ఇంట్లో టాస్క్ చెప్తాను. ఒక బుక్ పెన్ పెట్టుకుంటే తర్వాత మీరు కూర్చుని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో లెట్ us గో ఫస్ట్ ఫర్ పీపుల్. సో పీపుల్ లో చూసినట్టయితే కనుక మనకి ఛాలెంజెస్ ఫేస్డ్ బై యూ ఆఫ్టర్ లాక్డౌన్ ఇన్ యువర్ బిజినెస్ ఫ్రమ్ పీపుల్. ఎవరంటే పీపుల్ అంటే జనరల్ గా పబ్లిక్ తోటి ఎవరితో డీల్ చేస్తారంటే ద ఫస్ట్ వన్ ఈస్ ఎంప్లాయీస్, సెకండ్ వన్ ఈస్ కస్టమర్స్, థర్డ్ వన్ ఈస్ సప్లయర్స్ అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ కాంపిటీటర్స్. సో ఈ నలుగురితోటి మనం జనరల్ గా డీల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పబ్లిక్ పరంగా, జనాల పరంగా మనం తీసుకున్నట్టయితే మన బిజినెస్ లో మీరు బిజినెస్ తెరిచిన వెంటనే ఎవరితో ఇబ్బంది ఏర్పడుతుందా అంటే ఈ నలుగురితో ఇబ్బంది ఏర్పడుతుందండి. ఒకటి ఎంప్లాయీస్, కస్టమర్స్, సప్లయర్స్, కాంపిటీటర్స్. సో లెట్ us see డియర్ ఫ్రెండ్స్, ఎంప్లాయీస్ తో ఎటువంటి కష్టాలు ఏర్పడతాయి? కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండొచ్చండి. మీ కమ్యూనికేషన్ లో మీరు ఎలా ఉండాలంటే చాలా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. అంటే మీ బిజినెస్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో మీరు అది మీ ఎంప్లాయీస్ కి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే విధానంలో ఉండాలన్నమాట. ఇది షార్ట్ కట్ లో వెళ్తున్నానండి, ఎక్కువ డీటెయిల్స్ లోకి వెళ్ళట్లేదు. రెండోది ఏంటంటే రిలేషన్షిప్ పరంగా. ఇప్పుడు మీ ఎంప్లాయీస్ లో మీకు 2 రకాల డిసిషన్స్ తీసుకోవాల్సిన మీకు అవసరం ఉందండి. ఎయిదర్ మీరు వాళ్ళ యొక్క శాలరీస్ ని కట్ డౌన్ చేయాలి, లేకపోతే కనుక రెండోది కొంతమంది ఎంప్లాయీస్ ని మీరు రిమూవ్ చేయాల్సిన అవసరం రావచ్చండి. సో ఈ రిమూవ్ చేయాలన్నా, శాలరీస్ కట్ డౌన్ చేయాలన్నా సరే దానికి కమ్యూనికేషన్ ఫస్ట్ పాయింట్ ఏదైతే చెప్పుకున్నామో చాలా చాలా ఇంపార్టెంట్. ప్రెసెంట్ సిచ్యువేషన్ మీరు అంతా కూడా అంటే ఇదివరకు ఎలా ఉన్నా సరే మీ ఎంప్లాయీస్ మీరు అందరూ కూర్చోబెట్టి బిజినెస్ పొజిషన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ యొక్క సిచ్యువేషన్ మనం ఎట్లా ఫేస్ చేయాలని చెప్పి వాళ్ళకి కమ్యూనికేట్ చేసి, మీరు ఎవరైతే మీతోటి ఎప్పటి నుంచో బాండింగ్ ఉంటున్న ఎంప్లాయీస్ ట్రస్ట్ వర్తీగా ఉన్నారో ఈ ట్రస్ట్ బాండింగ్ అనే 2 ఆస్పెక్ట్స్ ని కవర్ చేసుకుని వాళ్ళని తీసేయాలా లేకపోతే శాలరీస్ కట్ డౌన్ చేయాలనే డెసిషన్ మీరు ఒక బోల్డ్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అందులో ఈ రిలేషన్షిప్ అనేది కూడా, రిలేషన్షిప్ అంటే 2 థింగ్స్ అండి, ట్రస్ట్, బాండింగ్. మీకు ఎంప్లాయీస్ తో ఏర్పడిన దాన్ని బట్టి మీ యొక్క రోల్ ప్లే, మీరు డెసిషన్ తీసుకోవడం అనేది చాలా ఎఫెక్ట్ చేస్తాయండి. మూడోది ఏంటంటే ఆల్టర్నేటివ్స్ అండి. మీరు ఈ యొక్క డెసిషన్ తీసుకునేటప్పుడు ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఆల్టర్నేటివ్స్. ఇప్పుడు ఒక ఎంప్లాయీని కనుక మీరు తీసేసినట్టయితే ఆ ఎంప్లాయీకి బయట ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్ కుదురుతుందా అని ఒక రకంగా ఆలోచించినట్టయితే లేదు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 10,000 రూపాయలకి పనిచేసే ఒక ఎంప్లాయీ ఇప్పుడు తను మీరు రిమూవ్ చేశారనుకోండి, తన సేమ్ టైప్ ఆఫ్ జాబ్ తోటి స్కిల్ సెట్ మీ దగ్గర ఏదైతే పనిచేసిన ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి సేమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనందరికి అర్థం కావడానికి చెప్తున్నానండి, ఒక హార్డ్వేర్ షాప్ లో పనిచేసే ఒక వ్యక్తి ఉన్నాడండి. హార్డ్వేర్ గురించి, బోర్డ్స్ గురించి తనకు అంతా తెలుసు.
సో ఈ యొక్క సిచ్యువేషన్ వల్ల, పాండమిక్ సిచ్యువేషన్ వల్ల ఆఫ్టర్ లాక్డౌన్ ఆ యొక్క ఎంప్లాయీని రిమూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళి వర్క్ చేయగలడండి? మళ్ళీ ఇంకో హార్డ్వేర్ షాప్ లోనే జాయిన్ అవ్వాలి. సో ఇంకో హార్డ్వేర్ షాప్ అతను తను తీసుకోవడానికి రెడీగా ఉన్నాడని ఆలోచిస్తే కనుక నో అనే చెప్పుకోవాలి. అంటే తన పరిస్థితి ఏమైందండి? ఉన్న సిచ్యువేషన్ ను కూడా కోల్పోయాడు. సో అందుకే నేను ఇందాక సెకండ్ పాయింట్ చెప్పానంటే రిలేషన్షిప్ పరంగా జాగ్రత్తగా దీని అంతటికీ కూడా కమ్యూనికేషన్ అనేది కూడా ఫస్ట్ పాయింట్ చెప్పిన విధంగా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎంప్లాయీస్ రిమూవ్ చేస్తున్నారంటే వాళ్ళ ఫ్యూచర్ కూడా ఆలోచించాలి, అలాగే మీ బిజినెస్ కూడా ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాలి. సో ఇదంతా కూడా విన్ విన్ సిచ్యువేషన్ లో ఏం చేస్తే బాగుంటుంది అనేది ఇప్పుడే మీరు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి మీరు ఏం చేయాలంటే కనుక కొన్ని ఆస్పెక్ట్స్ మీరు రాసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే మీ ఎంప్లాయీస్ నేమ్స్ అన్ని కూడా, ఇది టాస్క్ అండి, టాస్క్ అని పెట్టి మీరు బుక్ లో నోట్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న పనిచేసే ఎంప్లాయీస్ మీ బిజినెస్ లో అందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసుకోండి. వాళ్ళ పేర్లన్నీ రాయండి. వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటనేది ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ రాయండి. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారనేది అది కూడా మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి అది కూడా రాసుకోండి. మూడో థింగ్ ఏంటంటే దీనికి ఈ యొక్క స్కిల్ సెట్టే ఉందా, అంటే మన షాప్ లో పనిచేసే స్కిల్ సెట్టే ఉందా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏమైనా ఆల్టర్నేట్ స్కిల్ సెట్ ఉందా, ఎక్కడికైనా వేరే జాబ్ ఎవరైనా చేసుకుంటున్నాడా, వేరే ఆల్టర్నేటివ్ బిజినెస్ ఏమైనా ఉందా అనేది కూడా మీరు ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నాలుగో పాయింట్ ఏంటంటే వీళ్ళు మీ దగ్గరనే ఎన్నాళ్ళ బట్టి పనిచేస్తున్నారు, ట్రస్ట్ బాండింగ్ వీళ్ళతో ఎలా ఉంటుంది అనేది. ఐదోది ఏంటంటే మీ పరంగా ఆలోచించినట్టయితే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ బిజినెస్ డెవలప్మెంట్ కి ఆఫ్టర్ లాక్డౌన్ వీళ్ళు మీకు ఎంతవరకు సహాయపడతారు అంటే ఆన్ 100% స్కేల్. సో ఇటువంటి ఒక 5 ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఆ ఎంప్లాయీ పక్కన రాసుకుని దానికంతా కూడా మీరు 1/10 స్కేలింగ్ లో ర్యాంకింగ్ ఇచ్చుకుంటే కనుక మీరు ఒక డెసిషన్ కి మీరు రాగలిగే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటిలో కూడా అప్పుడు మీరు ఎట్లా కమ్యూనికేట్ చేయాలనేది కూడా వాళ్ళతో మీకు ఒక క్లారిటీ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ అండి టార్గెట్స్. ఇప్పుడు మీరు ఇదివరకు చూసినట్టయితే బిజినెస్ లో జనరల్ గా డైలీ 9 o'clock 10 o'clock షాప్ ఓపెన్ చేసుకుని లేకపోతే మీ ఆఫీస్ ఓపెన్ చేసుకుని కూర్చునేవారు. క్లయింట్స్ గురించి మీరు అంత పరిగెత్తక్కర్లేదు, ఎందుకంటే ఎప్పటి నుంచో రన్ అయ్యే బిజినెస్ కాబట్టి మీ దగ్గర జనరల్ గా మీ దగ్గర రెగ్యులర్ ఎంప్లాయీస్ వస్తారు, వాళ్ళని మీరు మేనేజ్ చేసుకుంటే సరిపోయేది. బట్ డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక మన బిజినెస్ కి రెగ్యులర్ గా ఎవరు పరిగెత్తుకుంటూ రారు. ఎందుకంటే చెప్పాను కదంటే డ్యూ టు దిస్ లిక్విడిటీ పొజిషన్ అండ్ డ్యూ టు ఫ్యూచర్ ఆస్పెక్ట్స్, ఏ విధంగా ఫ్యూచర్ ఉంటుంది అనేది ఇంకా చెప్పలేం. కాబట్టి టార్గెట్స్ విషయంలో చూస్తే కనుక మీరు బిజినెస్ బట్టి మీ యొక్క బిజినెస్ బట్టి డైలీ టార్గెట్స్, వీక్లీ టార్గెట్స్, మంత్లీ టార్గెట్స్ అనేది పెట్టుకోవాలి. ఎంత టర్న్ ఓవర్ చేయాలి, లేకపోతే ఎంత ఇన్కమ్ కి సర్వీస్ చేయాలి, ఎటువంటి సర్వీస్ ప్రొవైడ్ చేయాలని టార్గెట్స్ పెట్టుకుని మీరు మీ యొక్క ఎంప్లాయీస్ ఇన్వాల్వ్ చేయాలి. మేము బిజినెస్ పర్సన్స్ కి ప్రొఫెషనల్స్ అందరికీ కూడా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, అంటే ఇది ఎంప్లాయీస్ తో కమ్యూనికేట్ చేయకండి పాయింట్, బట్ నేను చెప్పేది ఏంటంటే మీ యొక్క ఎంప్లాయీస్ ని మీరు మీ యొక్క పార్ట్నర్ కింద భావించాలి. అంటే భావించడం గురించి చెప్తున్నాగా వాళ్ళ కమ్యూనికేట్ చేయమని చెప్పట్లేదు. ఎందుకండి ఇప్పుడు మీ ఎంప్లాయీస్ మీరు ఎప్పుడైతే మీ యొక్క భాగస్వామి కింద పార్ట్నర్ కింద భావిస్తారో వాళ్ళందరూ ఇన్వాల్వ్ చేయగలుగుతారు. ఎప్పుడైతే పార్ట్నర్స్ మీ యొక్క ఇన్వాల్వ్ అవుతారో మీ యొక్క టార్గెట్స్ మీరు అచీవ్ చేయగలుగుతారు. అంటే నేను శాలరీస్ దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ప్రాక్టికల్ గా దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని. నేను ఆల్రెడీ మా యొక్క ఫ్రెండ్ యొక్క బిజినెస్ కి సజెషన్ ఇవ్వడం జరిగింది. హీ వాజ్ డూయింగ్ సక్సెస్ఫుల్లీ అని కూడా నేను చెప్పగలుగుతాను. ఎలాగా అంటే 10 మంది తన దగ్గర 8 ఎంప్లాయీస్ ఉన్నారండి. 8 ఎంప్లాయీస్ ని కూడా కూర్చోబెట్టి ఎవరిని తీయడం కూడా ఇష్టం లేదని చాలా బాధపడుతూ డిస్ట్రెస్ లో ఉన్నాడు. అయితే 8 ఎంప్లాయీస్ ని కూడా కూర్చోబెట్టి వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ చేత కానీ నాలాంటి ట్రైనర్ చేత కానీ కూర్చోబెట్టి ఒకరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ జూమ్ కాల్ లోనే పెట్టి వాళ్ళ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఆఫ్టర్ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి ఏం చేశారంటే కనుక మీకు ఈ 2 నెలలకి కూడా 25% శాలరీ మాత్రం ఇవ్వగలం. బికాస్ ఏ వర్క్ జరగలేదు, ఇప్పుడు షాప్ తెరవలేదు కాబట్టి. ఆఫ్టర్ లాక్డౌన్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుందంటే వి విల్ గివ్ యూ 50% ఆఫ్ శాలరీ అని చెప్పారు. అని చెప్పి 50% ఈ యొక్క టర్న్ ఓవర్ వరకు, ఈ యొక్క టర్న్ ఓవర్ దాటిన తర్వాత ఏవైతే ఎక్స్ట్రా ప్రాజెక్ట్స్ ఉంటాయో ఆ యొక్క ఎక్స్ట్రా ప్రాజెక్ట్స్ నేను ఏం చేస్తానంటే మీకు కమిషన్ బేసిస్ లో పే చేస్తాను అని చెప్పడం జరిగింది. లేకపోతే ఇంత పర్సంటేజ్ లో పే చేస్తానని చెప్పడం జరిగింది. సో దిస్ ఇస్ వన్ రెమెడీ. అంటే వాళ్ళ ఇండస్ట్రీకి ఇది సరిపోయింది కాబట్టి, ఇది ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఫ్రెండ్ కి నేను ఇచ్చిన సర్వీస్ సెక్టర్ కాబట్టి తనకి ఇచ్చిన డెసిషన్ అండి. సో ఇట్లాగా ఇండివిజువల్ గా బిజినెస్ టు బిజినెస్ ఆధారపడి ఉంటుంది. అంటే దిస్ ఇస్ ఓన్లీ వన్ ఐడియా. సో అటువంటి ఐడియాస్ అన్ని కూడా మీ యొక్క తోటి బిజినెస్ పర్సన్స్ తోటి, అంటే మీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతో మీరు బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకోవచ్చు. లేదంటే మాలాంటి వాళ్ళు కన్సల్ట్ చేసినా సరే ఐ కెన్ గివ్ యూ పర్సనలీ ద ఐడియాస్. సో టార్గెట్ సెట్ చేసుకోవడం ఏదైనా ముఖ్యం.
మీ ఎంప్లాయీస్ ని మీ మనసులో పార్ట్నర్ కింద భావించండి, ఇన్వాల్వ్ చేయండి, ఎవాల్వ్ అయ్యేలా చూడండి. నెక్స్ట్ వన్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్. డియర్ ఫ్రెండ్స్, ఎంప్లాయీస్ విషయంలో చెప్పుకోవాలంటే కనుక ఎంప్లాయీస్ ఇప్పుడు లాక్డౌన్ సిచ్యువేషన్ తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వస్తారండి. వాళ్ళకి సిచ్యువేషన్ తెలియదా అంటే సిచ్యువేషన్ వాళ్ళకు కూడా తెలుసండి ఏ విధంగా ఉంటుందని, కానీ తెలియనట్టుగానే నటిస్తారు. ఎందుకంటే అందరికీ కూడా వాళ్ళకి జీవనోపాధి ఇదే కాబట్టి, వాళ్ళ ఇన్కమ్ అంతా కూడా ఇక్కడి నుంచే వస్తుంది కాబట్టి వాళ్ళు ఓనర్స్ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఫుల్ శాలరీ నాకు వచ్చేస్తుంది కదా, రెగ్యులర్ గా బిజినెస్ రన్ అయిపోతుంది కదా అనే ఆలోచన ఆ యొక్క మైండ్ సెట్ తోటి ఈ యొక్క బిజినెస్ లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది డియర్ ఫ్రెండ్స్. సో మీరు అందుకనే కమ్యూనికేషన్ అనేది క్లియర్ గా ఎందుకు చేయాలనేది ఫస్ట్ పాయింట్ మెన్షన్ చేసింది అదే. సో అటువంటి ఎక్స్పెక్టేషన్స్ తో వస్తారు కాబట్టి వాళ్ళని ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ చేసి ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఎంప్లాయీస్ తో 2-3 మీటింగ్స్ పెట్టండి, సిచ్యువేషన్స్ గురించి వాళ్ళని మాట్లాడమనండి, వాళ్ళ ఇంట్లో పొజిషన్స్ ముందర కనుక్కోండి, ర్యాపో ఎలా ఉందనేది అడగండి, ర్యాపో ఎలా ఉందనేది వాళ్ళతో ర్యాపో అనేది పెంచుకోండి. ఆ తర్వాత నెమ్మదిగా వాళ్ళని మీ దారిలోకి తెచ్చుకుని మీరు కమ్యూనికేట్ చేసుకోవడం అనేది ఈ 17th లోపల, అంటే ఈ యొక్క లాక్డౌన్ ఎత్తేసే లోపల మీరు చేయాల్సిన పని అండి. సో ప్లానింగ్ లో భాగంగా ఇది పెట్టుకోవాలి. సో నేను మీకు చెప్పాను కదా డియర్ ఫ్రెండ్స్, ఎంప్లాయీస్ లో మీరు రాసుకోవాల్సిన టాస్క్ ఏంటండి, ఈ టాస్క్ అన్ని కూడా నేను మళ్ళీ మంగేష్ పంపించడం జరుగుతుంది మన పోస్ట్ ప్రెసిడెంట్ కి, తను మీకు పర్సనల్ విండోలో కూడా పెడతాడు. ఎంప్లాయీస్ సంబంధించిన టాస్క్ ఏంటంటే ఆ షీట్ నేను పంపిస్తానండి. ఎంప్లాయీ నేమ్ పెట్టుకోండి, 5 అట్రిబ్యూట్స్ ఏవైతే మీరు కేర్ తీసుకోవాల్సిన ఎంప్లాయీ విషయంలో ఏవైతే ఉన్నాయో పెట్టుకోండి. దాన్ని బట్టి మీరు డెసిషన్ మేకింగ్ తీసుకోవడం అనేది మీకు చాలా ఈజీ అవుతుంది. ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా షీట్ నేను మీకు ఈ రోజు ఈవినింగ్ ఫార్వర్డ్ చేస్తానండి. రైట్. సో దీన్ని మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే కమ్యూనికేషన్, రిలేషన్షిప్, ఆల్టర్నేటివ్, టార్గెట్స్, ఎక్స్పెక్టేషన్స్ అనేది మనం ఫస్ట్ వర్డ్స్ తీసుకుంటే ఒక యాక్రోనియం ఫామ్ చేసుకోవచ్చు అండి. సి ఫర్ కమ్యూనికేషన్, ఆర్ ఫర్ రిలేషన్షిప్. అలాగా దీన్ని మనం క్రియేట్ అని చెప్పుకుంటాం. సో క్రియేట్ అంటే ఏంటంటే జనరల్ గా ఒక టూల్ బాక్స్ లాంటిది, అంటే అందులో వస్తువులు పెట్టుకున్న ఒక చెక్ బాక్స్ అనమాట, లేకపోతే ఇన్ఫో బాక్స్ అని చెప్పుకో. సో మీ ఎంప్లాయీ కూడా ఇప్పుడు క్రియేట్ బాక్స్ లో ఉంటాడు. సో మీ ఎంప్లాయీ వచ్చినప్పుడు తన మైండ్ ఓపెన్ చేసి ఈ యొక్క క్రియేట్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోగలిగే విధంగా ఉండాలండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి కస్టమర్, ఎక్స్క్యూజ్ మీ, నెక్స్ట్ మనకి పీపుల్ లో ఇంపార్టెంట్ గా డీల్ చేయాల్సిన పర్సన్ ఎవరంటే అండి కస్టమర్ అండి. సో ఈ కస్టమర్ ఆస్పెక్ట్ లో మనం చూసుకున్నట్టయితే కనుక మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఏ బిజినెస్ కైనా ఏ ప్రొఫెషన్ కైనా మీరు గుర్తుపెట్టుకొని మీ బిజినెస్ స్టార్ట్ అయినప్పుడు ఒక 10 మంది ఇంపార్టెంట్ కస్టమర్స్ ఉంటారండి. అంటే సర్వీస్ పరంగా తీసుకున్నట్టయితే కనుక మనకు ఒక 10 మంది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఉంటారండి మనకున్న అందరు కస్టమర్స్ లో కూడా. ఈ 10 మంది మనకి రెఫరల్స్ ఇస్తూ ఉంటారు అక్కడక్కడ, ఇలా ఇతని దగ్గరికి వెళ్ళండి, అతని దగ్గరికి వెళ్ళండి అని చెప్పి. సో ఇటువంటి ఇంపార్టెంట్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు లిస్ట్ అవుట్ చేసుకోండి. వాళ్ళతో ఇప్పటి నుంచి కమ్యూనికేషన్ లో ఉండండి. ఒక వారానికి ఒకసారైనా పలకరిస్తుండండి. బిజినెస్ గురించి కాదండి, ఎందుకంటే రీటైనింగ్ ద ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ టాస్క్ నౌ. సో మీరు మీ కస్టమర్స్ ని ఎట్లా రీటైన్ చేసుకుంటారు అనేది మీ ఫ్యూచర్ బిజినెస్ డిపెండ్ అయి ఉంటుంది. అందుకని చెప్పేసి దీనికి కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయండి, అది నేను పర్సనల్ గా డిస్కస్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేనేం చేస్తున్నానంటే ట్రైనింగ్ పరంగా నా క్లయింట్స్ తోటి వాట్సాప్ లో టచ్ లో ఉంటూ ఉంటాను. వాళ్ళకి ఏమైనా హ్యాపీ బర్త్డే అలాంటివి జరుగుతుంటే కనుక సింపుల్ గా ఆ లోకల్లో మనకి వాళ్ళ ఇప్పుడైతే విషెస్ చెప్తున్నాను. ఆఫ్టర్ లాక్డౌన్ నేను ఏం చేయొచ్చు అంటే ఏదైనా బర్త్డే జరిగితే కేక్ ఆర్డర్ పెట్టి వాళ్ళ ఇంటికి పంపించమని చెప్పొచ్చు. లేకపోతే కనుక మా ఆఫీస్ కే పిలిపించి జనరల్ ప్రాక్టీస్ లో కూడా చేస్తూ ఉంటానండి. ఇది లాక్డౌన్ కి సంబంధించి కాకుండా ఎవరైనా క్లయింట్ బర్త్డే అయితే కనుక మా ఆఫీస్ పిలిపించి మా స్టాఫ్ అందరి ముందర కూడా కేక్ కట్ చేయించడం, విషెస్ చెప్పడం, ఇలాంటివన్నీ కూడా చేసుకుంటాం. సో దీనివల్ల ఏమవుతుందంటే కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవడం జరుగుతుంది, ట్రస్ట్ బిల్డింగ్ అనేది జరుగుతుందండి. సో ఇట్లా మీ యొక్క కస్టమర్స్ ని మీరు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ రీటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో కస్టమర్స్ పరంగా టాస్క్ చెప్తున్నానండి. మీరు ఏం చేయాలంటే మీకున్న అంత కస్టమర్ బేస్ లో 10 కస్టమర్స్ అని చెప్పండి, కానీ 10% ఆఫ్ ది కస్టమర్ బేస్ బాగా ఇంపార్టెంట్ ఎవరైతే ఉన్నారో ముందర అందరు కస్టమర్ పేర్లు రాసుకోండి. ఫస్ట్ 10 నేమ్స్ ఎవరైతే మీరు రాయగలిగారో, లేకపోతే అందులో 10% కస్టమర్స్ మీకు ఎవరైతే ఇంపార్టెంట్ అనిపించిందో వాళ్ళని లిస్ట్ చేసాయి పక్కన రాసుకోండి. వాళ్ళతోటి మీరు రెగ్యులర్ గా టచ్ లో ఉండడం అవసరం. మీ బిజినెస్ గురించి వాళ్ళ పూర్వపరాల గురించి కూడా డిస్కస్ చేసుకోవడం అనేది చాలా అవసరం అండి టు రిటైన్ యువర్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్. నెక్స్ట్ వన్ అట్రాక్ట్ న్యూ కస్టమర్స్. దీనికి ఇందాక మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఆఫ్లైన్ బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కొంతమంది ఆల్రెడీ ఆన్లైన్ లోకి వెళ్ళడం జరుగుతుంది ఈ మధ్యన, కానీ ఇంకా నేను ఆఫ్లైన్ బిజినెస్ లోనే ఉంటాను, నేను అప్డేట్ అవ్వను
అని అనుకుంటే కనుక మీరు చాలా బ్యాక్వర్డ్ అయిపోయే సిచ్యువేషన్ లో ఉంటుందండి పరిస్థితి. సో ఖచ్చితంగా మీరు న్యూ వేస్ ఆఫ్ మార్కెటింగ్ అనేది ఖచ్చితంగా కనుక్కోవాలి. మీ కస్టమర్ బేస్ రాజమండ్రి వరకే, లేకపోతే పాలకొల వరకే, సామర్లకోట వరకే, విశాఖపట్నం వరకే అనేది కాకుండా గో గ్లోబల్. ఈ గో గ్లోబల్ కి మీరు వెళ్ళాలంటే కనుక, ఈ సిచ్యువేషన్ లో మీరు వెళ్ళాలంటే ఖచ్చితంగా మీ యొక్క ప్రోడక్ట్స్ ని, మీ యొక్క సర్వీసెస్ ని ఆన్లైన్ లో మీరు డెపిక్ట్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవడానికి చాలా అవసరం అండి. దీనికి డిజిటల్ మార్కెటింగ్ చాలా ఉపయోగపడుతుంది. దాని గురించి డీటెయిల్ గా డిజిటల్ మార్కెటింగ్ దాంట్లో చెప్పుకోవచ్చు. రైట్, నెక్స్ట్ వన్ వచ్చేసి రీగెయిన్ యువర్ కస్టమర్స్. మీరు ఇదివరకు కొంతమంది కస్టమర్స్ డిస్సాటిస్ఫై అయిపోయి మీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. దానికి రీజన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఇది కరెక్ట్ టైం అండి. ఎందుకు ఒక కస్టమర్ని కోల్పోయారు? ఎందుకంటే నాకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక కస్టమర్ని కోల్పోయామంటే మన వన్ కస్టమర్ని కోల్పోయారంటే కాదండి, మనం ఇంకో 10 కస్టమర్ని తను రాకుండా ఆపేస్తాడు. ఈ విషయం మనకి బ్యాక్ ఎండ్ లో మనకి చాలా వరకు తెలియదండి. ఇది జనరల్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ లో మనం చెప్తూ ఉంటాం. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. విజయవాడలో సంథింగ్ ఒక ఆల్ఫా అనే హోటల్ ఉందండి. నేను ఒకసారి విజిట్ చేసినప్పుడు, విజయవాడలో ఆల్ఫా అనే హోటల్ విజిట్ చేసినప్పుడు వాట్ హ్యాపెండ్ ఇస్, అక్కడికి వెళ్ళినప్పుడు నేను సంథింగ్ ఆర్డర్ పెడితే కనుక అక్కడ ఏమైందంటే ఆ ఫుడ్ లో చిన్న ఫ్లై అలాంటిది పడడం జరిగింది. సో అది వచ్చినప్పుడు ఏమైందంటే చాలా కోపం వచ్చి నేను ఆ హోటల్ మేనేజర్ని పిలిచి మొత్తం తిట్టడం అనేది జరిగింది. నేను బయటకు వెళ్ళిపోతున్నాను సిచ్యువేషన్ ఇలా బయటకు వెళ్ళిపోతున్నప్పుడు వెంటనే వాళ్ళ మేనేజర్ ఆ రోజు ఆ హోటల్ యొక్క వన్ ఆఫ్ ది హెడ్ కూడా అక్కడ నా దగ్గరికి రావడం జరిగింది. సార్ వాట్ హ్యాపెండ్ సార్, రియల్లీ సారీ సార్ అని చెప్పి నన్ను లోపలికి తీసుకెళ్లి, ఇదేదో బై మిస్టేక్ జరిగి ఉండాలి సార్, ఎలా జరిగిందో కూడా మాకు అర్థం కావట్లే అని తన యొక్క కిచెన్ లోకి తీసుకెళ్ళి, సార్ చూడండి ఎంత క్లీన్ గా ఉంటుంది అనేది ఆ సిచ్యువేషన్ చూపించడం జరిగింది. జనరల్ గా నో అడ్మిషన్ ఉంటుంది అక్కడ. తను తీసుకెళ్లాడంటే తన యొక్క ధైర్యం అనమాట, అంటే వాళ్ళు ఎంత క్లీన్లీనెస్ ఫాలో అవుతున్నారని. సో అదేమైందంటే, సో ఓకే బై మిస్టేక్ జరిగిందని చెప్పిన తర్వాత ఫుడ్ అక్కడ నేను కంటిన్యూ చేయడం జరిగింది. సో ఈ రోజు కూడా మీకు ఆల్ఫా హోటల్ గురించి నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళ గురించి గుడ్ గా చెప్తున్నారా బ్యాడ్ గా చెప్తున్నానండి. ఫస్ట్ ఒక వరస్ట్ సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను వాళ్ళ దగ్గర నుంచి. కానీ వాళ్ళ తర్వాత నాకు తీసుకున్న కేర్ ఏదైతే ఉందో, వాళ్ళు నాకు తీసుకున్న జాగ్రత్త ఏదైతే ఉందో, వాళ్ళు నాకు చూపించిన సినారియో సిచ్యువేషన్ ఏదైతే ఉందో, వాళ్ళు డీల్ చేసిన థింగ్, అది వాళ్ళు రెక్టిఫై చేసుకున్న విధానం ఏదైతే ఉందో చాలా నచ్చింది. కాబట్టి ఈ రోజు వాళ్ళ గురించి పాజిటివ్ గా ఇక్కడ ఉన్న 30 మందికి చెప్తున్నారు. రేపు మీలో అడగచ్చు, విజయవాడ వెళ్ళినప్పుడు సార్ ఆ హోటల్ ఎక్కడుంది ఒకసారి చెప్పండి అని చెప్పి. సో ఆ విధంగా వాళ్ళకి బిజినెస్ ఇచ్చినట్టే అవుతుంది కదా. ఈ విధంగా ఏమవుతుందంటే యూ హ్యావ్ టు రీగెయిన్ యువర్ కస్టమర్స్. మీ కస్టమర్ బేస్ ఏదైతే ఉందో, ఇది వరకు దేని వల్ల వెళ్ళిపోయారనే రీజన్స్ మీరు ఫైండ్ అవుట్ చేసుకోగలిగితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి రెగ్యులర్ బిజినెస్ లో ఉన్నప్పుడు ఒక కస్టమర్ వెళ్ళిపోయాడు అనుకుంటాం, కానీ ఇప్పుడు మాత్రం మనం లూజ్ అవ్వకూడదండి. పోయిన కస్టమర్స్ కూడా మనం వెనక్కి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. సో కస్టమర్స్ సంబంధించి రీగెయిన్, అట్రాక్ట్, రీటైన్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్, attract new customers, regain lost customers. Right, next one. Hello, yes. So next చూసినట్టయితే మనకి సప్లయర్స్ అండి. సప్లయర్స్ అంటే మనకి గూడ్స్ సప్లై చేసే వాళ్ళు అయి ఉండొచ్చు, రీటైలర్ బిజినెస్ అయితే మ్యానుఫ్యాక్చరర్ అయి ఉండొచ్చు, మ్యానుఫ్యాక్చరర్ అయితే డీలర్ అయి ఉండొచ్చు, డీలర్కి అయితే కనుక రీటైల్ అయితే హోల్సేలర్ అయి ఉండొచ్చు, హోల్సేలర్ అయితే డీలర్షిప్ అయి ఉండొచ్చు, డీలర్స్కి అయితే కనుక మ్యానుఫ్యాక్చరర్స్ అయి ఉండొచ్చు. మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు లాక్డౌన్ తర్వాత అరైజ్ అయ్యే సిచ్యువేషన్ అంటే ఖచ్చితంగా మీ యొక్క ముందర అంటే చెప్తున్నాగా, రీటైలర్ అయితే హోల్సేలర్ అయితే డీలర్ అయితే మ్యానుఫ్యాక్చరర్. సో మీ యొక్క సుపీరియర్ సప్లయర్ ఎవరైతే ఉన్నారో ఆ సప్లయర్ మీకు ఒక ఆఫర్ ఇవ్వచ్చండి. సార్ మీరు నాకు 10,000 రూపాయలు పే చేయాలి కదా, ఇదివరకు గూడ్స్ తీసుకున్న దానికి 10,000 పే చేయక్కర్లేదు, 2,000 డిస్కౌంట్ ఇస్తాను, 8,000 ఇప్పుడే పే చేసేయండి, ఇప్పుడు పే చేస్తే కనుక 8,000 పే చేయండి అని ఆఫర్లు ఇస్తారు. నేను మీ అందరికి ఇచ్చే సజెషన్ ఏంటంటే డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా అటువంటి డిస్కౌంట్ ఆఫర్లకి వెళ్ళకండి. 8,000 మీరు ఆ అమౌంట్ డిస్కౌంట్ అవైల్ చేసుకోవడం గురించి పే చేయకండి. అటువంటి సిచ్యువేషన్ లో ఉండరు. ఒకవేళ తక్కువ అమౌంట్ పే చేసి వస్తుంది కానీ కూడా మీరు ఆశపడి వెళ్తే కనుక మీ యొక్క లిక్విడిటీ పొజిషన్ మీరు అప్పుల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఒకరి సిచ్యువేషన్ తో కాదండి, అందరు సప్లయర్స్ కి చెప్తున్నానండి. ఇది మీ యొక్క సప్లయర్స్ అందరికి సంబంధించి చెప్తున్నాను. ఎందుకంటే ఇది ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫండ్స్ తర్వాత చెప్పుకుంటా, వర్కింగ్ క్యాపిటల్ లోన్ మీరు ఫర్దర్ గా ఎందుకు ఫండ్స్ తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఎప్పుడైతే డిస్కౌంట్ కి వెళ్ళడం ఆపేస్తారో, రెగ్యులర్ పేమెంట్స్ లాగే రిక్వెస్ట్ చేసుకుని కొంత ఇంట్రెస్ట్ రేట్ 1-2% అయినా సరే ఇక్కడే ఇంట్రెస్ట్ రేట్ పే చేసుకోవడానికైనా సిద్ధపడండి, కానీ బల్క్ పేమెంట్ చేయడానికి మీరు వెళ్ళకండి. ఆ ఆప్షన్ చూస్ చేసుకోకండి. ఖచ్చితంగా అరైజ్ అయ్యే సిచ్యువేషన్ కాబట్టి చెప్తున్నాను. రెండోది, మీ లిక్విడిటీ పొజిషన్ ఎలా ఉందనేది పెంచుకోండి. ఈ లిక్విడిటీ పొజిషన్ కొన్ని టిప్స్ చెప్తానండి.
ఫర్ ఎగ్జాంపుల్ లోన్కి వెళ్ళడం మంచిదా లేకపోతే ఏం చేయడం మంచిది సార్ అంటే, నా దృష్టిలో అంటే ఇది డీటెయిల్ గా లాస్ట్ టిప్స్ లో చెప్తానండి. ఒక లోన్కి వెళ్ళడానికంటే కూడా మీరు మీ దగ్గర ఉన్న గోల్డ్ కానీ మీ దగ్గర ఉన్న వెల్త్ కానీ మీరు డిస్పోజ్ చేసుకోవడమే మంచిది ఇటువంటి సిచ్యువేషన్ లో. ఎందుకంటే మీరు లోన్కి వెళ్తే కనుక అది మిమ్మల్ని ఫర్దర్ డెట్ లో తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. వెల్త్ అంటే ఏంటండి, మన ఇదివరకు వచ్చిన ప్రాఫిట్స్ నుంచి అక్యుములేట్ చేసుకున్నట్టు. మరి ఇప్పుడు లాసెస్ లో ఉన్నప్పుడు ఆ వెల్త్ ను ఉపయోగించాలి కానీ ఫర్దర్ లోన్స్ కి ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫండ్స్ కి మనం బయటకు వెళ్ళకూడదు అనేసి సజెషన్. దీని గురించి డీటెయిల్ గా మనం ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫండ్స్ లో డిస్కస్ చేస్తాం. ఇక్కడ వరకు ఏంటంటే సప్లయర్స్ వరకు మీ యొక్క లిక్విడిటీ పొజిషన్ అనేది మీరు చక్కగా ఉంచుకోండి. అందరినీ కూడా బ్యాలెన్స్డ్ గా మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ కాంపిటీటర్స్ అండి. కాంపిటీటర్స్ ఇప్పుడు మిమ్మల్ని బాదర్ చేస్తున్న విషయం, అసలే బిజినెస్ లేదురా అంటే కాంపిటీటర్స్ నుంచి మనం ఎలా ఎదుర్కోవాలి అనేది ఒక పెద్ద తలకాయ పోటండి. సో నేను మీ అందరిని ఒక క్వశ్చన్ అడుగుతానండి, చాట్ బాక్స్ లో టైప్ చేయండి. హూ ఈజ్ యువర్ కాంపిటీటర్? ఆర్ పడలేదు అక్కడ. హూ ఈజ్ యువర్ కాంపిటీటర్? ప్లీజ్ టైప్ ఇట్. మీ మైండ్ లోకి వచ్చిన ఫస్ట్ థింగ్ మీరు టైప్ చేయండి. హూ ఈజ్ యువర్ కాంపిటీటర్? చాట్ బాక్స్ లో టైప్ చేయండి సార్. హలో, ఎస్. హూ ఈజ్ యువర్ కాంపిటీటర్ అనేది. ఓకే, ఎస్బీఐ. ఉదయ్ భాస్కర్ గారు ఎస్బీఐ. సో మీరు లోన్ సెక్టార్ లో ఉన్నారు కాబట్టి ఓకే. మై పాస్ట్ సెల్ఫ్. ఓకే, దొరస్వామి రాజు గారు. ఎస్. సో డియర్ ఫ్రెండ్స్, హూ ఈజ్ యువర్ కాంపిటీటర్ అంటే ఎస్, ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళు అందరూ కూడా, రైట్. సో డియర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. మీ యొక్క కాంపిటీటర్ ఎవరంటే ఇప్పుడు మీరే. ఎందుకంటే మీరు లాక్డౌన్ ముందర ఎలా బిజినెస్ చేశారనేది మీకు తెలుసు. లాక్డౌన్ తర్వాత మీరు ఎలా బిజినెస్ చేయబోతున్నారు అనేది మీరు ఇప్పుడు ఊహించగలుగుతున్నారు. సో రెండు కంపేర్ చేసుకుంటే కనుక మీ బిజినెస్ కి బయట కాంపిటీటర్ ఎవరు అవసరం లేదండి. ముందర మీతో మీకే కాంపిటీషన్ ఏర్పడింది. అంటే మీరు ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మీ యొక్క పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని పోల్చుకుంటే ముందర మీకు మీరే కాంపిటీటర్ అవ్వాలి. ఎప్పుడైతే మీకు మీరే కాంపిటీటర్ కింద భావించి మీరు నార్మల్ పొజిషన్ వచ్చేదాకా ఫైట్ చేస్తారో, then you can survive in your business. So for your first competitor is yourself. Second one, are you performer or watcher? దీనికి ఇందాక నేను ఆల్రెడీ చెప్పానండి. బిజినెస్ ఓపెన్ చేసిన ఇదివరకు ఏమైందంటే మనం 9 o'clock 10 o'clock షాప్ ఓపెన్ చేసుకుంటే మనం వచ్చిన కస్టమర్స్ ని మేనేజ్ చేసుకుంటే సరిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ ఒక బేస్ ఏర్పడింది కాబట్టి. కానీ ఇప్పుడు ఆ బేస్ అంతా కూడా కుదేలైపోయిందండి, నార్మల్ పొజిషన్ లో లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఇందాక చెప్పిన టార్గెట్స్ పెట్టుకుని ఆ టార్గెట్స్ గురించి మీరు రన్ అవుతూ ఉండాలి. ఒక కస్టమర్, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎవరున్నారు వాళ్ళని ఎలా రీటైన్ చేయాలి, వాళ్ళతో బిజినెస్ ఎలా చేయాలి, ఎలా రీగెయిన్ చేసుకోవాలి, ఎలా న్యూ కస్టమర్స్ ఎలా అట్రాక్ట్ చేయాలని న్యూ వేస్ ఫైండ్ అవుట్ చేస్తూనే ఉండాలి. అంతేగాని కూర్చుని మనం బిజినెస్ వస్తుంది నార్మల్ బేస్ లాగా అనుకుంటే కానీ మీరు మిమ్మల్ని భ్రమలో పెట్టుకుంటున్నట్టే అవుతుంది. సో వాచర్ కింద ఉండకండి, పర్ఫార్మర్ కింద ఉండండి. తర్వాత ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్ డియర్ ఫ్రెండ్స్. వాట్ ఈజ్ యువర్ మార్కెట్ షేర్ ఇన్ యువర్ ఇండస్ట్రీ? అంటే మీరు ఒక బిజినెస్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ టూరిజం బిజినెస్ చేస్తున్నారు. మొత్తం రాజమండ్రికి ఉన్న టూరిజం తీసుకుంటే అందులో మీ యొక్క షేర్ ఎంత? అలాగే మీరు ఒక హార్డ్వేర్ బిజినెస్ లో ఉన్నారు, హార్డ్వేర్ బిజినెస్ తీసుకుంటే కనుక రాజమండ్రిలో హార్డ్వేర్ ఇండస్ట్రీ తీసుకుంటే అందులో మీ షేర్ ఎంత? అలాగే మీరు లోన్ సెక్టార్ లో ఉన్నారు, రాజమండ్రిలో డిఫరెంట్ లోన్ ఏజెన్సీస్ ఉంటే కనుక మీ యొక్క కంపెనీ యొక్క లోన్ షేర్ ఎంత ఉంది అనేది ఒకసారి మీరు ఆలోచించుకున్నట్టయితే కనుక డియర్ ఫ్రెండ్స్, ఆ షేర్ ఎంత అనేది, నేను ప్రస్తుతం ఉన్న షేర్ గురించి మాట్లాడట్లేదు. లాక్డౌన్ తర్వాత ఈ యొక్క ఇండస్ట్రీస్ అన్ని కూడా గ్రో అవుతుంటాయి. ఆ గ్రోత్ లో మీ యొక్క కంపెనీ యొక్క, మీ యొక్క షాప్ యొక్క, మీ యొక్క బిజినెస్ యొక్క షేర్ ఎంత ఉంటుంది, ఎంత ఉండాలని మీరు అనుకుంటున్నారు అనేది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది డియర్ ఫ్రెండ్స్. ఎస్, భాస్కర్ మాజెట్టి గారు 60%, వెరీ గుడ్ సార్. ప్రెసెంట్ సిచ్యువేషన్ గురించి చెప్పట్లేదండి. ప్రెసెంట్ 100% ఉంటే అందులో మీ మార్కెట్ షేర్ అంతనే నేను డిస్కస్ చేయట్లేదు. ఫ్యూచర్ లో మార్కెట్ షేర్ గ్రోత్ రేట్ లో మీ యొక్క షేర్ ఎంత ఉండాలనుకుంటున్నారు అంటే గ్రోత్ రేట్ 10% ఉంది, అందులో ఎంత ఉండాలనుకుంటున్నారు అది మీరు ఇప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ షేర్ లో నాకు 40% ఉంది సార్, లేకపోతే 5% ఉంది, లేకపోతే 1% ఉంది సార్, ఓకే, ఇట్స్ ఓకే. ప్రెసెంట్ ఎలా ఉందనేది వదిలేండి, బిఫోర్ లాక్డౌన్ అండ్ డ్యూరింగ్ లాక్డౌన్. ఆఫ్టర్ లాక్డౌన్ ఆ గ్రోత్ స్టేజ్ లో ఎంత ఉండాలనేది ఇప్పుడు టార్గెట్ పెట్టుకోండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఫోర్త్ థింగ్ అండి, కాంపిటీటర్స్ తోటి కంపీటర్ కొలాబరేట్. దీన్ని బట్టి ఈ యొక్క మార్కెట్ షేర్ బట్టి మీకు ఏం తెలుస్తుందంటే, ఇది మన ప్రోడక్ట్ లో డీటెయిల్ గా డిస్కస్ చేస్తామని చెప్పుకున్నాం కంటే ఈ పాయింట్ డీటెయిల్ గా వెళ్తాను.
కంపీట్ అవ్వాలా, మీ యొక్క బయట అవుట్ సైడ్ కాంపిటీటర్స్ తోటి కొలాబరేట్ అవ్వాలంటే అమాల్గమేట్ అవ్వడమా, లేకపోతే మన బిజినెస్ సేల్ చేసేయాలా, ఎటువంటి సిచ్యువేషన్ లో సేల్ చేసేయాలి, ఎటువంటి బిజినెస్ లో మన బిజినెస్ స్టాప్ చేయాలి, ఎటువంటి సిచ్యువేషన్ లో మనం కంటిన్యూ చేయాలంటే ఏ విధంగా కంటిన్యూ చేయాలనేది కూడా డీటెయిల్ గా డిస్కస్ చేసుకోబోతున్నాను. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ కాంపిటీటర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ యువర్ సెల్ఫ్ ఈజ్ అ కాంపిటీటర్ ఫర్ యూ అండ్ వాచర్ కింద ఉండకండి, పర్ఫార్మర్ కింద ఉండండి. మీ యొక్క లాక్డౌన్ తర్వాత మీ యొక్క ఇండస్ట్రీలో గ్రోత్ రేట్ ఏదైతే ఉందో అందులో మేజర్ పర్సంటేజ్ మీరు గ్రాప్ చేసుకోవడానికి మీరు టార్గెట్ పెట్టుకోండి. తర్వాత కంపీట్ అవ్వాలా, కొలాబరేట్ అవ్వాలనేది ప్రోడక్ట్ లో డిస్కస్ చేస్తాం. అండ్ కమింగ్ టు పేమెంట్స్ డియర్ ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి 3 పాయింట్స్ చదవండి: ఫిక్స్డ్, వేరియబుల్, సెమీ వేరియబుల్. సో జనరల్ గా బిజినెస్ పీపుల్ అందరూ కూడా ఏం చేస్తారంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ట్యాక్స్ ఆడిట్ ఉన్న వాళ్ళు అయితే కనుక సెప్టెంబర్ కానీ వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటెంట్ తో కూర్చోరు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పట్టుకుని వాళ్ళ అకౌంటెంట్ తో అప్పుడు కూర్చుంటారు. చిన్న బిజినెస్ అయితే కనుక ఈ ప్రొఫెషనల్స్ అయితే కనుక మార్చ్ ఎండింగ్ లో కూర్చుంటారు. అప్పటిదాకా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇవి చూస్తామో లేదో చెప్పలేము. చూసే వాళ్ళు ఉంటే కనుక దట్ ఈస్ ఐడియల్ అండి. కానీ డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్తున్నాను, ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే దయచేసి మీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకోండి, మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో మీ బ్యాలెన్స్ షీట్ పట్టుకురండి. 1 ఇయర్ చాలండి, లేటెస్ట్ ఇయర్ది, లాస్ట్ ఇయర్ ఫైల్ చేసి పక్కన పెట్టుకోండి. ఎందుకు పక్కన పెట్టుకోండి అంటే చెప్తున్నాను, ఇప్పటిదాకా అందులో ఏం ఐటమ్స్ ఉన్నాయో మీకు తెలుసో తెలియదో తర్వాత విషయం. ఇప్పుడు మాత్రం మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకుని ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో మీకు కుడివైపు ఇన్కమ్ అని ఉంటుంది, ఎడమవైపు ఎక్స్పెండిచర్ అని ఉంటుందండి. తెలియని వాళ్ళ గురించి చెప్తున్నానండి. ఆ ఎక్స్పెండిచర్ లో మీకు 3 రకాలైన ఎక్స్పెండిచర్లు ఉంటాయండి. అంటే ఇది జనరల్ గా మీకు ఇప్పుడు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఇప్పుడు చెప్తానండి, 3 రకాలుగా మీ ఎక్స్పెండిచర్ ని బ్రేక్అవుట్ చేసుకోండి. ఇది టాస్క్ అండి. ఇది కూడా నేను షీట్ పంపిస్తాను. ఎలా బ్రేక్ చేసుకోవాలంటే ఒక కాలమ్ 3 కాలమ్స్ పెట్టుకోండి. ఫస్ట్ వన్ ఫిక్స్డ్, సెకండ్ వన్ వేరియబుల్, థర్డ్ వన్ సెమీ వేరియబుల్. ఇప్పుడు మీరు అందరు కూడా ఏమనుకుంటారంటే, ఏమంటే మా బిజినెస్ నేను నిలబట్టి జరగట్లేదండి, ఖర్చులు మాత్రం ఏమాత్రం తగ్గలేదండి, సో ఈ ఖర్చులన్నీ కూడా లాస్ అయిపోతున్నాను అని అనుకుంటారు. సో మీ అందరికి ఊరట కలిగించడానికి చిన్న విషయం చెప్తానండి. యాక్చువల్ లాస్ ఎంత అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ ఫార్ములా ఫాలో అవ్వండి. అండ్ ఫర్దర్ గా కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. డియర్ ఫ్రెండ్స్, మన యొక్క ఖర్చుల్ని, మన యొక్క ఎక్స్పెండిచర్ ని 3 రకాలుగా విడ తీసుకోవచ్చు: ఫిక్స్డ్, వేరియబుల్, సెమీ వేరియబుల్. సార్ ఫిక్స్డ్ పేమెంట్స్ అన్న, ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ అన్నా, లేకపోతే ఫిక్స్డ్ కాస్ట్ అన్నా ఏంటండి అంటే కనుక మన పరిభాషలో చెప్పుకోవాలంటే, మీరు వ్యాపారం చేస్తున్నా చెయ్యకపోయినా మీరు ఏదైతే ఖర్చులు భరించాలో అటువంటి వాటిని మనం ఏమంటామంటే ఫిక్స్డ్ కాస్ట్ అని కానీ, ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ అని కానీ, ఫిక్స్డ్ పేమెంట్స్. ఎలా అర్థం చేసుకుంటే అలా ఫిక్స్డ్ పేమెంట్స్ అనుకుందాం. ఇక్కడ ఫిక్స్డ్ పేమెంట్స్ అనుకోవచ్చండి. అంటే మీరు వ్యాపారం చేసినా చేయకపోయినా పే చేయాల్సి. అటువంటి వాటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాసాను చూడండి. రెంట్, మీరు ఇప్పుడు వ్యాపారం చేసినా చేయకపోయినా ఒకవేళ రెంట్ బిల్డింగ్ లో మీరు వ్యాపారం చేస్తుంటే కానీ రెంట్ పే చేయాలి, అక్కర్లేదండి, చేయాలి ఖచ్చితంగా. ఎంప్లాయీ శాలరీస్, కొన్ని బిజినెస్ వాళ్ళు తప్పదండి, చేసినా చేయకపోయినా వాళ్ళు రిటైన్ చేసుకోవాలంటే మనకు ఖచ్చితంగా శాలరీస్ పే చేయాల్సిన అవసరం. లోన్, ఈఎంఐ పేమెంట్స్. ఇది వరకు మీరు టర్మ్ లోన్ కానీ వర్కింగ్ క్యాపిటల్ లోన్ కానీ తీసుకుంటే మొరటారియం వచ్చిన కాన్సెప్ట్ మన అందరికి చాలా మందికి తెలియదు. అది అవైల్ చేసుకున్న ఫ్యూచర్ లో ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతారు, పే చేసే వాళ్ళు ఉన్నారు. సో ఒక రకంగా చెప్పుకోవాలంటే లోన్ పేమెంట్స్, ఈఎంఐ పేమెంట్స్, టర్మ్ లోన్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో, వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ ఏవైతే, సిసి లోన్స్, ఓవర్ డ్రాఫ్ట్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మనం నెల వ్యాపారం చేసినా చేయకపోయినా పే చేసుకోవాలి. లేకపోతే ఎన్పిఎల్కి వెళ్తే బ్యాంక్ వాడు మన వాయించేస్తూ ఉంటాడు. ఎన్బిఎఫ్సి అయినా సరే, నార్మల్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అయినా సరే. సో డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్. ఇటువంటివి మీ ఎక్స్పెండిచర్ ఐటమ్స్ అన్ని ఒకదాని లిస్ట్ అవుట్ చేసుకుని మీరు ఒక పేపర్ మీద రాసుకున్నాక ఫిక్స్డ్ దాంట్లోకి ఏవైతే వస్తాయో అవన్నీ ఫిక్స్డ్ కాలంలో వేసేయండి. రెండోది వేరియబుల్. డియర్ ఫ్రెండ్స్, వేరియబుల్ పేమెంట్స్ అంటే ఏంటంటే, మీరు వ్యాపారం చేయకపోతే ఖర్చు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు 2 నెలలు వ్యాపారం చేయలేదు, ఈ 2 నెలలు వ్యాపారం చేయని వాళ్ళ గురించి చెప్తాను. వ్యాపారం చెయ్యకపోతే పర్చేజెస్ ఏమైనా చేశారా అనేది అడుగుతున్నానండి. చేయలేదు కదా, మరి ఎప్పుడైతే సేల్స్ లేవో పర్చేస్ కూడా చేయలేదు కదా, మరి అంటే ఆ ఖర్చు తగ్గినట్టే కదా, దాన్ని కూడా మనం లాస్ లో లెక్క వేయకూడదు. సో అలాగే ఆఫీస్ ఎక్స్పెండిచర్ కొన్ని ఉంటాయి, చాయ్ కానీ, స్నాక్స్ కానీ, ఇలాంటివి, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కానీ, లేకపోతే కొన్ని కమిషన్ బేస్డ్ బిజినెస్ ఉంటాయి, లేకపోతే లాజిస్టిక్స్, మనం గూడ్స్ తెప్పించుకున్నప్పుడు కొంచెం ట్రాన్స్పోర్టేషన్ ఫీజు అది అవుతుంటుంది. ఇటువంటి ఖర్చులన్నీ కూడా మీకు తగ్గినట్టే కదా. లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఛార్జెస్, ఫ్రైట్ ఛార్జెస్, ఇవన్నీ కూడా.
సో వీటన్నిటిని ఏమంటాం అంటే వేరియబుల్ ఎక్స్పెండిచర్ అంటాం. అలాగే అడ్వర్టైజ్మెంట్ కూడా ఒక రకంగా చెప్పుకోవాలి. అడ్వర్టైజ్మెంట్ ముందరే ఖర్చు పెట్టుంటే కనుక అది ఫిక్స్డ్ లోకి వస్తుందండి. ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టుకుంటూ ఉంటే కనుక అది వేరియబుల్లో కానీ సెమీ వేరియబుల్లో కానీ రావచ్చు అని చెప్తాను. సో వేరియబుల్ ఎక్స్పెండిచర్ అంటే వ్యాపారం జరగాలంటే మనం ఖర్చు పెట్టాల్సిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేరియబుల్ ఖర్చులు అంటాం. ఇవన్నీ కూడా జరగవు బిజినెస్, ఇవన్నీ కూడా లాసెస్ లో ఇవి రాయకూడదు. సో ఇవన్నీ వేరియబుల్ కాలం లో వేసుకోండి. లాసెస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇవి వేయకండి. నెక్స్ట్ వన్ సెమీ వేరియబుల్. సెమీ వేరియబుల్ తీసుకుంటే కనుక మనకి ఎటువంటి చార్జెస్ అండి? ఈ సెమీ వేరియబుల్ అంటే ఏంటంటే కొంతవరకు ఫిక్స్డ్ గా ఉంటాయి, కొంత వేరియబుల్ గా ఉంటాయి. అంటే ఇలా కూడా ఉంటాయి సార్ ఎక్స్పెండిచర్? ఎస్ ఉంటాయండి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు మీరు మీ షాప్ ఉందనుకోండి, లేకపోతే మీ యొక్క గొడవన్ ఉందనుకోండి, మీరు అది రన్ చేయట్లే, ఓపెన్ చేయట్లే, కరెంట్ బిల్ వస్తుందా రాదా? మీరు జనరల్ గా వాడితే కనుక యూనిట్ కింద అని చెప్పి మనకి ఇండస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనిట్ 10 రూపాయలు అనుకుందాం. యూనిట్కి 10 రూపాయలు అనుకున్నప్పుడు మనకు ఒక 100 యూనిట్లు కలిస్తే 1000 రూపాయలు బిల్ వస్తుందండి. 1000 రూపాయలు బిల్ వస్తుంది. ఇప్పుడు మీరు అస్సలు వాడకపోయినా సరే ఎలక్ట్రిసిటీ బిల్లో మీకు తెలుసు మినిమం ఛార్జ్ అనేది కొంత ఉంటుంది. హౌస్ హోల్డ్స్కి అయితే 150, 200 అలా ఉంటుందండి. సో ఇది ఏదైతే ఉందో ఈ 150, 200 అనేది ఫిక్స్డ్. అంటే మీరు వాడినా వాడకపోయినా మినిమం బిల్ కట్టాల్సిందే. మిగతాది ఏదైతే కాల్చుకుని దాన్ని బట్టి ఉంటుంది. సో ఇందులో ఈ 200 పోర్షన్ అనేది ఎగ్జాంపుల్ తీసుకుంటే 200 అనేది ఫిక్స్డ్, మిగతా 800 అనేది వేరియబుల్. సో ఈ వేరియబుల్ పోర్షన్ ఉండదు మీకు ఇక్కడ. ఈ ఫిక్స్డ్ మాత్రమే మీకు లాస్ అని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో డియర్ ఫ్రెండ్స్, మన వ్యాపారంలో ఈ 2 నెలలు ఎంత నష్టపోయాం అనేది లాసెస్ లో మనం మళ్ళీ డిస్కస్ చేసుకుంటాం. అనేది మీరు లెక్క వేసుకోవాలంటే ఈ యొక్క పేమెంట్స్ అనే టాస్క్ మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నానండి, ఫిక్స్డ్ అంటే మీరు వ్యాపారం చేస్తున్నా చేయకపోయినా ఖర్చు పెట్టవలసిన ఖర్చులు. వేరియబుల్ అంటే వ్యాపారం చేయకపోతే మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేని ఖర్చులు. సెమీ వేరియబుల్ అంటే వ్యాపారం చేస్తున్నా చేయకపోయినా కొంత ఖర్చు ఫిక్స్డ్ గా ఉంటుంది, కొంత వేరియబుల్ గా ఉంటుంది. సో ఇందులో చూసినట్టయితే ఏం చేయగలరు అనేది చూసుకోవాలి. ఫిక్స్డ్ లో సెమీ వేరియబుల్ లో కూడా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ప్లాన్ చేసుకోవాల్సింది, ఆల్రెడీ పే చేస్తుంటే ఏం చేయలేం. కంట్రోలబుల్ పోర్షన్ ఎంత, అన్కంట్రోలబుల్ పోర్షన్ ఎంత చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గొడవన్ కానీ షాప్ కానీ రెంట్కి తీసుకుంటే కనుక వాళ్ళతో మీరు మాట్లాడుకోవచ్చండి. అంటే ఓన్ బిల్డింగ్ ఉంటే ప్రాబ్లమే లేదు. రెంట్కి తీసుకుంటే కనుక ఇప్పుడు ఈ 2 నెలల వ్యాపారం జరగలేదు కాబట్టి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవడంలో తప్పలేదని రిక్వెస్ట్ చేసుకుని కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఉంది. ఎంప్లాయీస్ తోటి ఇందాక ఎంప్లాయీస్ సెక్టర్ లో చెప్పాను ఎంతవరకు తగ్గించుకోవచ్చు ఏంటి అనేది. లోన్స్ ఖచ్చితంగా పే చేయాలి కాబట్టి అవకాశం లేదు. సో ఇందులో తగ్గించుకోగలిగే అవకాశాలున్న ఎక్స్పెండిచర్ ఏమున్నాయనేది మాక్సిమం మీరు కమ్యూనికేట్ చేయడం ద్వారా, నెగోషియేషన్ స్కిల్స్ మీరు ఉపయోగించడం ద్వారా ఎఫెక్టివ్ గా దాన్ని కొంతవరకు తగ్గించుకోగలుగుతారంట. అవకాశం లేకపోతే ఇంకా అవి తప్పదండి, లాసెస్ కిందే భరించాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పేమెంట్స్ అండి. ఈ టాస్క్ ఖచ్చితంగా చేయండి. మీ ఎక్స్పెండిచర్ లో ఉన్న ఐటమ్స్ అన్ని ఒక చోట రాసుకుని ఫిక్స్డ్ లోకి ఏమొస్తాయి, వేరియబుల్ లోకి ఏమొస్తాయి, సెమీ వేరియబుల్ లోకి ఏమొస్తాయి చూసుకుని అందులో ఎంతవరకు మనకి నిజమైన లాస్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇది కాస్త మీకు స్ట్రెస్ తగ్గించే టాస్క్ కింద కూడా ఉపయోగపడుతుందండి. మీరు ప్లాన్ చేసుకోవడం కూడా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ చూసినట్టయితే డియర్ ఫ్రెండ్స్, ప్రొసీడ్స్. ప్రొసీడ్స్ అంటే మనం చెప్పుకున్నాం ఇన్కమ్స్ అని. ఇన్కమ్స్ అంటే మనకి అన్ని ఇక్కడ ఉన్న పాయింట్స్ అన్ని ఇన్కమ్ అనేది చెప్పట్లేదని మనకి రాబడి అంటే లోపలికి వచ్చే క్యాష్ ఫ్లో అండి. క్యాష్ ఇన్ఫ్లో, ఇందాక మన క్యాష్ అవుట్ ఫ్లో అని చెప్పుకోవచ్చు. కాస్ట్ అంటే ఇది క్యాష్ ఇన్ఫ్లో అండి. క్యాష్ ఇన్ఫ్లోలో ఎటువంటి ఆస్పెక్ట్స్ ఉంటాయి? రిసిప్ట్స్ ఫ్రమ్ డెటార్స్. మనని చాలా బాదర్ చేసే యాక్సెప్ట్ ఏంటంటే ఇదే. సర్వీస్ సెక్టర్ లో జనరల్ గా బాధ ఉండదండి, ఎందుకంటే ఎప్పటి పనికి అప్పుడు డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు. కానీ కొన్ని సర్వీస్ సెక్టర్ లో అలాగే కొన్ని ముఖ్యంగా ప్రోడక్ట్ సెక్టర్ లో ఉండే బాధ ఏంటంటే గూడ్స్ అమ్ముతాము, డెటార్స్ దగ్గర నుంచి నెమ్మదిగా వస్తుంది. ముఖ్యంగా హోల్సేలర్స్ కానీ, డీలర్స్ కానీ, మ్యానుఫ్యాక్చరర్స్ కానీ ఉంటే కనుక వాళ్ళకి చాలా ఇబ్బంది అండి. ఏంటంటే క్రెడిట్ బేసిస్ అమ్ముతారు కాబట్టి గూడ్స్ ఇబ్బంది పడే అవకాశం చాలా ఉంటుంది. సో దీన్ని ఏ విధంగా రాబట్టుకోవాలనేది డెటార్స్ మీరు ఏం చేయాలంటే మీకున్న డెటార్స్ అందరినీ కూడా మళ్ళీ ఇది ఇంకొక టాస్క్ అండి ప్రొసీడ్స్ లో. డెటార్స్ అని రాసుకుని అక్కడ లిస్ట్ అవుట్ చేసుకోండి ఈ డెటార్స్ అందరినీ కూడా. ఆ డెటార్స్ లో మీరు 3 రకాలుగా డివైడ్ చేసుకోండి. ఈ డెటార్స్ 3 టైప్స్ ఆఫ్ డెటార్స్ ని డివైడ్ చేసుకోండి. ఒకటి ఏంటంటే గుడ్ డెటార్స్, గుడ్. రెండోది ఏంటంటే డౌట్ఫుల్ డెటార్స్. మూడోది ఏంటంటే బ్యాడ్ డెట్స్. బ్యాడ్ డెట్స్ అంటే అందరికీ తెలుసండి ఆల్రెడీ. దీనికి మీనింగ్ ఏంటంటే మొండి బకాయిల రాని బకాయిలు, ఈ మూడో దాంట్లో. సో మొదటి దాంట్లోకి వచ్చిన వాళ్ళతో మీకు బాధ లేదండి, వాళ్ళు పేమెంట్ లేట్ గా ఇస్తారన్నా సరే యాక్సెప్ట్ చేయండి, వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. రెండో వాళ్ళ దగ్గర నుంచి అంటే డౌట్ఫుల్ డెట్స్ ఎవరిదైతే ఉందో ఇందాక చెప్పుకున్నట్టు డిస్కౌంట్ ఇచ్చైనా సరే ఆ పేమెంట్స్ వెంటనే రాబట్టుకోండి. ఎందుకంటే లిక్విడిటీ పొజిషన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్.
డౌట్ఫుల్ ఈ యొక్క బ్యాడ్ డెట్స్ ఎవరైతే ఉన్నారో ఇమీడియట్ గా మీరు వాళ్ళతోటి మాట్లాడి ఏదో కేర్ తీసుకోవడం బెటర్. అంటే ఎంత వస్తే అంత తీసేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే ఇది మీ యొక్క డెసిషన్ మేకింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరో ఉన్నారంటే ఎక్స్ అనే వ్యక్తి, వాడు అస్సలు డబ్బులు ఇవ్వడు, వాడి పొజిషన్ కూడా బాగాలేదు, వాడి బిజినెస్ కూడా ఎత్తేసే పొజిషన్ లో ఉన్నాడు అనుకోండి. అప్పుడు మీరు తీసుకోవాల్సిన ఇమీడియట్ స్టెప్ ఏంటంటే వెళ్ళి 10,000 రావాలంటే 2,000 3,000 ఎంత వస్తే అంత మినిమం మీరు అది రికవర్ చేసుకోవడం బెటర్. 10,000 గురించి డబ్బులాడుతూ కూర్చుంటే కనుక మొత్తానికి మోసం అయ్యే అవకాశం ఉంటుంది. సో డెటార్స్ 3 రకాలుగా డివైడ్ చేసుకోండి: గుడ్, డౌట్ఫుల్, బ్యాడ్ డెట్స్. ఈ మూడింటి దాన్ని బట్టి మీరు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. తర్వాత ఇది డెటార్స్ సంబంధించింది. టేకింగ్ న్యూ లోన్స్ ఫ్రమ్ బ్యాంక్స్ ఆర్ ఎన్బిఎఫ్సిస్. మీరు బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ అంటే టర్మ్ లోన్స్ ఎవరు కూడా తీసుకోకండి. అంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయకూడదు. బిజినెస్ ఎక్స్పాన్షన్ ఎవరు చేయొచ్చు అనేది నేను నెక్స్ట్ చెప్తానండి. ప్రోడక్ట్స్ మాక్సిమం ఏంటంటే ఇప్పుడున్న మిగతా ఇండస్ట్రీలు అన్నిటికీ కూడా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ కి వెళ్ళొద్దు. కాబట్టి టర్మ్ లోన్స్ కి ఎవరు వెళ్ళకండి. జనరల్ గా అందరు చేసే తప్పు ఏంటంటే టర్మ్ లోన్స్ లో మనకి ఎప్పుడైతే టర్మ్ లోన్స్ కి వెళ్తారో ఈఎంఐస్ మళ్ళీ మీకు బర్డెన్ పెరిగే అవకాశం ఉంటుంది. దానికన్నా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీ యొక్క వెల్త్ ఏదైతే ఉందో డిస్పోజ్ చేసుకోండి. గోల్డ్ ఏదైతే ఉందో అది అమ్మేయండి. కావస్తే మళ్ళీ మన బిజినెస్ కుదిరిపడిన తర్వాత దాన్ని అక్యుములేట్ చేసుకోవచ్చు. బయట లోన్స్ కి వెళ్ళడం కన్నా కూడా మన దగ్గర ఉన్న వెల్త్ ని డిస్పోజ్ చేసుకోవడం అనేది బెటర్. అది నేను ఇచ్చే సజెషన్ అండి. అండ్ వెదర్ టు ఎంకరేజ్ క్యాష్ ఆర్ క్రెడిట్ సేల్స్, ఇట్ ఈస్ ప్యూర్లీ డిపెండెంట్ అపాన్ యువర్ కస్టమర్స్ అండి. మాక్సిమం మీరు అందరూ కూడా ప్రిఫర్ చేస్తే క్యాష్ సేల్సే. నేను ఎందుకు చెప్తానంటే ఒక థింగ్ చెప్తానండి, మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఆపరేటింగ్ సైకిల్ అనేది ఒకటి చెప్తానండి. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ₹1 మీరు ఖర్చు పెట్టిన దగ్గర నుంచి ఆ రూపాయి మీ చేతిలోకి రావడానికి అయ్యే టైం ఏదైతే ఉందో, ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఆపరేటింగ్ సైకిల్ అంటాం. అంటే మీరు సప్లయర్స్ కి పే చేశారు, గూడ్స్ తెచ్చుకున్నారు, ఆ గూడ్స్ అమ్మారు, మళ్ళీ మీ యొక్క డెటార్స్ దగ్గర నుంచి మీ క్రెడిట్ కి అమ్మారు, తర్వాత క్యాష్ వస్తుంది. అంటే ₹1 మీరు ఖర్చు పెట్టిన దగ్గర నుంచి ₹1 మీ చేతిలోకి రావడం అనేది ఎన్ని డేస్ పడుతుంది అనేది మీ ఆపరేటింగ్ సైకిల్ చూసుకోండి. అది ఎంత తక్కువ ఉంటే మీరు బిజినెస్ లో లిక్విడిటీ పొజిషన్ అంత బాగుంటుంది, మళ్ళీ మీరు బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పీరియడ్ ని మాక్సిమం తగ్గించుకోండి. ఇది మీరు బ్యాలెన్స్ చేసుకోవాలండి మీ సప్లయర్స్ కి కస్టమర్స్ కి మధ్యన. ఫర్ ఎగ్జాంపుల్ మీ సప్లయర్స్ అందరూ కూడా క్యాష్ సేల్సే చేస్తా అంటున్నారు, మీ కస్టమర్స్ ఏమి అందరినీ క్రెడిట్ పర్చేజెస్ చేస్తామని మాత్రం చెప్తున్నారు. సో అప్పుడు ఏమవుతుందండి, మీరేమో డబ్బులు ఇచ్చేస్తూ కూర్చోవాలి, మీకేమో ఇక్కడ డబ్బులు రావు, మళ్ళీ ఫండ్స్ గురించి మీరు వర్కింగ్ క్యాపిటల్ బయటకి పరిగెత్తాల్సి ఉంటుంది, లేకపోతే మీ వెల్త్ డిస్పోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆటోమేటికల్లీ మళ్ళీ మీరు బిజినెస్ షట్ డౌన్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది మీరు చూసుకోవాలండి. మీ బిజినెస్ లిమిట్ చేసుకున్నా పర్లేదు, కానీ ఈ ఆపరేటింగ్ సైకిల్ అనేది మాత్రం సప్లయర్స్ ని కస్టమర్స్ ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రొక్యూరింగ్ అన్సెక్యూర్డ్ లోన్స్. డియర్ ఫ్రెండ్స్, మై సిన్సియర్ సజెషన్, డోంట్ నెవర్ ఎవర్ గో ఫర్ అన్సెక్యూర్డ్ లోన్స్. చాలా మంది బిజినెస్ పీపుల్ చేసే ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే బ్యాంక్స్ లో ఎన్బిఎఫ్సిస్ లో లోన్ రావడానికి టైం పడుతుంది, ఇటువంటి సిచ్యువేషన్ లో డబ్బులు అవసరం అని చెప్పి అన్సెక్యూర్ లోన్స్ అంటే బయట తెలుసున్న వ్యక్తుల దగ్గర హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి తీసుకోవడం జరుగుతుంది లోన్స్. దయచేసి అటువంటివి చేయకండి. అండ్ ఇంకొక సజెషన్ కూడా చెప్తున్నానండి, మీ సప్లయర్స్ అందరూ కూడా ఏం చెప్పే అవకాశం ఉందంటే ఇప్పుడు ఎలాగో డబ్బులు ఇవ్వలేకపోతున్నారు కదా, దీన్ని అన్సెక్యూర్ లోన్ కింద కన్వర్ట్ చేసుకోండి అని చెప్పే అవకాశం ఉంటుంది. దయచేసి అటువంటి ఆప్షన్స్ మీకు ఇచ్చినా సరే యాక్సెప్ట్ చేయకండి. పేమెంట్ నెమ్మదిగా చేస్తాను, స్టెప్ బై స్టెప్ చేస్తాను చెప్పండి, కానీ ఈ యొక్క సప్లయర్స్ అంటే మీ యొక్క క్రెడిటార్స్ ని అన్సెక్యూర్ లోన్స్ లోకి మార్చే పని చేయకండి. మీ అందరికి అర్థమై ఉంటుందండి. అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బుల్ని లోన్ కింద మార్చుకోకండి అంటున్నారండి. ఇది కూడా మిమ్మల్ని ఇలా కూడా అప్రోచ్ అయ్యే బిజినెస్ పర్సన్స్ అవకాశం ఉంటుందని నేను ఇది చెప్తున్నాను. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ప్రొసీడ్స్ డియర్ ఫ్రెండ్స్. డెటార్స్, న్యూ లోన్స్ వెళ్ళడం గురించి, క్యాష్ సేల్స్ చేయాలా క్రెడిట్ సేల్స్ చేయాలా దాని గురించి, అండ్ ప్రొక్యూరింగ్ అన్సెక్యూర్ లోన్స్ గురించి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్ స్టెప్ డియర్ ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా వినాల్సింది ఎంటైర్ సెషన్ లో ప్రోడక్ట్. మీ యొక్క ప్రోడక్ట్ అండి. ప్రోడక్ట్ మీరు ఏం చేయాలంటే అండి, ఇప్పుడు మీరు ఏదైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్న సర్వీస్ ప్రొవైడర్స్ అయినా లేకపోతే గూడ్స్ సేల్ చేసే వాళ్ళైనా సరే, సప్లై చేసే వాళ్ళైనా మీరు చేయాల్సింది ఏంటంటే, ఇది కూడా టాస్క్ అండి. ఒక పేపర్ తీసుకోండి, మీ యొక్క ప్రోడక్ట్స్ ని ఇంట్లో ఏం చేస్తారంటే 3 రకాలుగా క్లాసిఫై చేసుకోండి. ఎన్ని రకాలుగా అండి? మళ్ళీ 3 రకాలుగా క్లాసిఫై చేసుకోండి మీ ప్రోడక్ట్స్. ఎలా క్లాసిఫై చేసుకోవాలి సార్ అంటే, ఫాస్ట్ మూవింగ్ గూడ్స్. ఏంటండి ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ అంటే ఎఫ్ఎంసి అంటామండి. లేకపోతే వెంటనే డైలీ అమ్ముడుపోయే గూడ్స్, రెగ్యులర్ గా అమ్ముడుపోయే గూడ్స్ ఏదైతే ఉన్నాయో అది ఫస్ట్ కాలంలోకి వస్తాయి.
సెకండ్ది ఏంటంటే యావరేజ్ మూవింగ్ గూడ్స్, అంటే కొంచెం మరీ ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ కాకుండా మరీ లాంగ్ రేంజ్ లో కాకుండా ఇవి రెగ్యులర్ గా అమ్ముడుపోకపోయినా వారానికి ఒకసారి నెలకు ఒకసారి అమ్ముడుపోయేవి. అలాగా లాంగ్ రేంజ్ గూడ్స్ ఏంటంటే ఇంకా ఎక్కువగా ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హార్డ్వేర్ షాప్ తీసుకుంటే కనుక అక్కడ ప్లైవుడ్ అండ్ హార్డ్వేర్ షాప్ తీసుకుందాం. అందులో అంటే మీకు ఎగ్జాంపుల్ అర్థం కావడానికి చెప్తున్నాను, నట్టులు బోల్టులు రిపేర్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా డైలీ సేల్ అవుతాయి. ఇవి ఫస్ట్ కేటగిరీలోకి వస్తాయి. సెకండ్ కేటగిరీ ఏంటంటే సింకులు కుళాయిలు ఇలాంటివన్నీ కూడా మీడియం రేంజ్ లోకి వస్తాయి. ఇవి అప్పుడప్పుడు పర్చేస్ చేస్తారు. లాంగ్ రేంజ్ ఏంటంటే ప్లైవుడ్ అండి, అంటే డోర్స్ లేకపోతే కమాట్స్ ఇలాంటివి కన్స్ట్రక్షన్ జరిగినప్పుడే వస్తాయి. సో ఇట్లా 3 రకాలుగా మీ యొక్క ప్రోడక్ట్స్ ని కానీ సర్వీసెస్ ని కానీ మీరు డివైడ్ చేసుకోండి. అర్థమైందండి? ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఈ మొదటి రకం గూడ్స్ ఏవైతే ఉన్నాయంటే ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ అని కానీ లేకపోతే రెగ్యులర్ పర్చేసింగ్ గూడ్స్ అని చెప్పాను కదా, అటువంటి గూడ్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి. మీరు ఇప్పుడు బిజినెస్కి వెళ్ళిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ అంటే దాన్ని ఎక్కువ పర్చేస్ చేయండి, దాన్ని ఎక్కువ సేల్ చేయండి, దాన్ని ఎక్కువ ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మీకు అది కొంచెం ఇన్కమే వచ్చినా మీ బిజినెస్ రొటేట్ అవుతూ ఉంటుంది, కస్టమర్స్ మీ దగ్గరకు వస్తూ ఉంటారు, మీకు కూడా గుండె ధైర్యం ఉంటుంది, తర్వాత మీ బిజినెస్ లో కూడా నెమ్మదిగా ప్రోగ్రెస్ అవుతారు. ఈ మీడియం రేంజ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో మీడియం పేరులోనే ఉంది కాబట్టి దాని మీద ఇన్వెస్ట్మెంట్ మోడరేట్ గా చేయండి, మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు. అందులో మీరు ఫైండ్ అవుట్ చేయండి, లిస్ట్ అవుట్ చేసుకోండి మీ గూడ్స్ అన్నిటిని, మీ దగ్గర ఏమేమి గూడ్స్ ఉన్నాయనేది లిస్ట్ అవుట్ చేసుకుని 3 కేటగిరీలో వేయండి. ఫస్ట్ కేటగిరీ దానికి వచ్చిన గూడ్స్ అన్ని కూడా మీరు ఇన్వెస్ట్ చేసేది బ్లైండ్ గా కళ్ళు మూసుకుని. మీరు సప్లయర్స్ దగ్గర కొనండి, అమ్మండి, అవి ఎందుకంటే మూవ్ అయిపోతాయండి, నిత్యావసర వస్తువులు కాబట్టి, నెసెసిటీస్ కింద చెప్పుకుంటే రెగ్యులర్ ఐటమ్స్ కాబట్టి. మీడియం రేంజ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో మోడరేట్ గా చూడండి, వాటి యొక్క సేల్స్ బట్టి వాటి యొక్క పర్చేసింగ్ చేయండి. లాంగ్ రేంజ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో నా సజెషన్ ఏంటంటే నెవర్ డోంట్ ఇన్వెస్ట్ నౌ. లాంగ్ రేంజ్ గూడ్స్ ఎందుకంటే కస్టమర్స్ అందరూ కూడా ఇప్పుడు అందరి దగ్గర కూడా ఇన్కమ్ లెవెల్స్ తగ్గిపోయాయని మనం చెప్పుకున్నాం. నేను ఫస్ట్ స్లైడ్ లో మీకు చెప్పానండి ఏంటండి, 45% ఆఫ్ ది పీపుల్ కి మనకి ఏమైందండి, ఇన్కమ్ లెవెల్స్ తగ్గిపోయాయండి, పవర్టీ అన్ఎంప్లాయ్మెంట్ లోకి వెళ్ళిపోయారు. సో మన అది కస్టమర్ బేస్ కింద మనం కన్వర్ట్ చేసుకుంటే కనుక ఇన్కమ్ లెవెల్స్ తగ్గిపోయి వాళ్ళ దగ్గర కస్టమర్స్ దగ్గర లిక్విడిటీ పొజిషన్ తగ్గిపోయింది కాబట్టి క్యాష్ చేతిలో ఉండదు కాబట్టి లాంగ్ రేంజ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఎవరు చూడరు, లాంగ్ రేంజ్ ప్రొడక్ట్స్ ఎవరు కొనరండి. సో ఈ థర్డ్ టైప్ ఆఫ్ గూడ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీటి మీద ఇన్వెస్ట్ చేయకుండా కొనకండి. సార్ మరి ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు కొనాలి సార్ అంటే చిన్న ఎకనామిక్ ఫార్ములా చెప్తానండి. మీరు గుడికి ఏదైనా పండుగ వచ్చినప్పుడు కొబ్బరికాయల రేట్లు పూల రేట్లు ఎక్కువ ఉంటాయండి, మీరు గమనించారా? ఎందుకు ఎక్కువ ఉంటాయండి? చిన్న సింపుల్ థియరీ అండి. ఆ రోజు పండగ నాడు నార్మల్ గా ఉండే డిమాండ్ కన్నా కూడా పండగ నాడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అంటే నార్మల్ గా 10 మంది పర్చేస్ చేస్తే 10 కొబ్బరికాయలు, ఈసారి 20 మంది పర్చేస్ చేసే వాళ్ళు ఉంటారు. సో 20 మందిలో 10 మందికి మాత్రం అమ్మగలం. 20 మంది కొనుక్కోవడానికి రెడీ అయినప్పుడు నేను ఏం చేస్తాను, 10 రూపాయల కొబ్బరికాయ కూడా 15 రూపాయలకి అమ్ముతాను. అంటే డిమాండ్ పెరిగింది కాబట్టి సప్లై తగ్గిపోయింది కాబట్టి రేట్ పెరుగుతుంది. ఇక అమ్మేవాడు ఎంత రేట్ చెప్తే అంతే. అదే సప్లై పెరిగి డిమాండ్ తగ్గింది అనుకోండి, ఏమవుతుందండి, సప్లై ఎక్కువ ఉంది, 20 కొబ్బరికాయలు ఉన్నా 10 మంది పర్చేస్ చేస్తున్నారు. సో ఇంకో 10 మిగిలిపోతాయి స్టాక్. అందుకని ఏం చేస్తారండి, ఆ అమ్మ ఒక కొబ్బరికాయ అయితే 10 రూపాయలు, 2 అయితే 15 రూపాయలు తీసుకోండి అంటారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. అలాగా డిమాండ్ మనకి ఇక్కడ ఏమవుతుందంటే డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే కనుక రేట్లు పెంచుతారు, సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ తగ్గితే కనుక రేట్లు తగ్గిస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ లాంగ్ రేంజ్ గూడ్స్ ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఇన్వెస్ట్ చేయడం సప్లయర్స్ దగ్గర నుంచి కొనడం మానేస్తే సప్లయర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి కొనడం మానేస్తారు. మ్యానుఫ్యాక్చరర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం మానేస్తారు. దీనికి డెఫిసిట్ ఏర్పడుతుందండి కొంతకాలానికి. అప్పుడు డిమాండ్ మార్కెట్ లో ఆటోమేటిక్ పెరుగుతుంది, సప్లై మీకు కావాల్సి వస్తుంది, మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మీరు సప్లయర్స్ అడుగుతారు, మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం మొదలు పెడతారు. సో అది మళ్ళీ మీకు నార్మల్ రేంజ్ లోకి ఇది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ అండ్ సెకండ్ కేటగిరీ గూడ్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి. మీ దగ్గర లాంగ్ రేంజ్ హై రేటెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గించుకోండి. సెకండ్ థింగ్, యూజ్ 80-20 ఫార్ములా. దీనికి సంబంధించి చెప్తున్నానండి, పెరటో అనాలిసిస్ అంటాం. జనరల్ గా మీ దగ్గర ఈ లాంగ్ రేంజ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా 20% ఉంటాయి. ఇవే మీకు ఇన్కమ్ ఎక్కువ ప్రొవైడ్ చేసేవి. అర్థమైందండి? మిగతావన్నీ 80% ప్రోడక్ట్స్ 20% ఇన్కమ్ ఇస్తే 20% ప్రోడక్ట్స్ మీ దగ్గర ఉన్న 80% ఇన్కమ్ ఇస్తాయి. కానీ జనరల్ గా మనం ఏం చెప్తా అంటే ఈ 20% ప్రోడక్ట్స్ పెంచుకోండి అంటాం. కానీ ఇప్పుడు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ యొక్క షార్ట్ రేంజ్ మీడియం రేంజ్ గూడ్స్ అన్ని 80% లోకి వస్తాయి. ఈ 80% గూడ్స్ మీద ఫోకస్ చేయండి. రివర్స్ యువర్ ఫార్ములా. ఈ 20% లాంగ్ రేంజ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇన్వెస్ట్ చేయకండి, వాటిని కొనకండి, వాటిని అమ్మకండి, తగ్గించండి. ఈ 80% దాని మీద ఎక్కువ మీరు డిపెండ్ అవ్వండి. సర్వీసెస్ లో అయినా సరే మీరు లాంగ్ రేంజ్ సర్వీస్ ఇచ్చే ఉంటాయి. టూరిజం బిజినెస్ తీసుకుంటే మన మంగేష్
ఫారెన్ టూర్స్ లేవండి. సో తన ఆల్టర్నేట్ జనరల్ బిజినెస్ అని షట్ డౌన్ అయింది. సో ఇట్ ఇస్ నాట్ అన్ యాప్ట్ ఎగ్జాంపుల్, విల్ గో ఫర్ అనదర్ వన్. సో ఏ సర్వీస్ సిఏ సర్వీస్ తీసుకుంటే కనుక ఒక పాన్ కార్డు కానీ ఫర్మ్ రిజిస్ట్రేషన్స్ కానీ చిన్న చిన్న రిజిస్ట్రేషన్లు ఇవన్నీ కూడా ఇలాంటి ఇప్పుడు ఇవి రాకపోవచ్చు లాంగ్ రేంజ్ లో. సో వాళ్ళకి సంబంధించిన పాన్ కార్డ్ అప్లై చేయడం, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇటువంటి చిన్న చిన్న పనులు 80% వస్తాయి. అవి ఎక్కువ డెవలప్ చేసుకుని కస్టమర్ బేస్ పెరగడానికి ఎక్కువ చూసుకోండి. ఎందుకంటే ఒక సిఏ సర్వీస్ లో తీసుకుంటే కనుక పాన్ కార్డ్ అప్లై చేస్తే ఆ కస్టమర్ ని మనం తన ఫైల్స్ అన్ని కూడా ఫ్యూచర్ లో మనం సర్వీస్ బాగా అందిస్తే మన దగ్గర రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ ఫైల్స్ అన్ని కూడా మనకి ఇవ్వడానికి అవకాశం ఉంది. సో చిన్న చిన్న వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి, పెద్ద రేంజ్ వాటికి టార్గెట్ చేయకండి. నెక్స్ట్ వన్. సో డియర్ ఫ్రెండ్స్, దీని గురించి మనం నెక్స్ట్ స్లైడ్ లో డిస్కస్ చేస్తాం. వాట్ ఈస్ వెర్టికల్ ఇంటిగ్రేషన్, హారిజంటల్ ఇంటిగ్రేషన్ అనేది. లెట్ us see డియర్ ఫ్రెండ్స్. ప్రోడక్ట్ లో వెర్టికల్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు బిజినెస్ లో మీ అందరికీ కూడా ఒక డౌట్ ఉంటుందండి. సార్ మేము ఇప్పుడు బిజినెస్ లో కొంతమంది ఇందాక కొన్ని ఇండస్ట్రీస్ చెప్పాను, ఫ్యూచర్ ఫోకస్ ఇండస్ట్రీస్ అని చెప్పి, అంటే ఆ ఇండస్ట్రీస్ డెవలప్ అవుతున్నాయని చెప్పారు. వాళ్ళకి ఇది మంచి, అంటే ఇది ఒక పాజిటివ్ సైన్ కింద చెప్పుకోవచ్చండి. పాజిటివ్ సైన్ ఎలాగంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ బిజినెస్ ఉంది, మీకు మొబైల్ బిజినెస్ ఉందండి. మొబైల్ బిజినెస్ ఉంటే కనుక టెక్నాలజీకి సంబంధించింది కాబట్టి అది ఫ్యూచర్ రైజ్ మనకి ఇప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్ లో అది బ్యాక్వర్డ్ గా పడినా సరే దాని యొక్క రేంజ్ మనకి ఆఫ్టర్ లాక్డౌన్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెర్టికల్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటనేది చెప్పి దెన్ విల్ గో టు ఎగ్జాంపుల్ అండి. వెర్టికల్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే, మీ యొక్క బిజినెస్ ఏదైతే ఉందో దానికి ముందు వెనక స్టేజెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని వెర్టికల్ ఇంటిగ్రేషన్ అంటాం మనం. అంటే ఒక ఎగ్జాంపుల్ తో చెప్తానండి. ఒక హోల్సేల్ రైస్ వ్యాపారం ఉన్నాడు, అంటే రైస్ అమ్ముకునే, అంటే బియ్యం వ్యాపారం ఉన్నాడు. తను ఏం చేస్తాడు, బియ్యం బస్తాలు అన్ని కూడా హోల్సేల్ ఎవరి దగ్గర కొంటారు, రైస్ మిల్లర్స్ దగ్గర నుంచి కొంటారు. రైస్ మిల్లర్స్ ఎవరి దగ్గర నుంచి కొంటారు, రైతుల దగ్గర నుంచి కొంటారు. అర్థమైందండి? తర్వాత ఇది తన బ్యాక్వర్డ్ లోకి వెళ్తే కనుక అర్థమైందండి. సో అలాగే ఈ హోల్సేలర్ ఎవరికి అమ్ముతారండి, రీటైలర్స్ కి, కిరాణా షాప్ వాళ్ళకి అమ్ముతారు. రీటైలర్స్ కిరాణా షాప్ వాళ్ళు హోల్సేల్ దగ్గర నుంచి కొనుక్కుంటారు. సో అంటే ఏంటంటే, ఒక వ్యాపారం అట్ ది స్క్రాచ్ దగ్గర నుంచి కస్టమర్కి వెళ్ళేదాకా వెళ్ళేందుకు డిఫరెంట్ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో దాన్నే మనం వెర్టికల్ ఇంటిగ్రేషన్ అంటాం. సరే ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందండి ఇక్కడ, ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఎవరైతే వ్యాపార రంగాల్లో రైస్ లో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వెర్టికల్ ఇంటిగ్రేషన్ లోకి వెళ్ళాలి. ఎటువంటి వాళ్ళు వెళ్ళాలనే నెక్స్ట్ స్లైడ్ లో చెప్తానండి. వెర్టికల్ ఇంటిగ్రేషన్ గురించి ముందు అర్థం చేసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ఈ రైస్ బ్యాగ్ హోల్సేల్ వ్యాపారే ఉన్నాడు. ఈ రైస్ బ్యాగ్ హోల్సేల్ వ్యాపారి తన బిజినెస్ అంటే ఇందులో ఎగ్జిస్ట్ అవ్వలేకపోతున్నాడు. కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు అంటే, ఐదర్ తినే డీలర్షిప్ తీసుకోవచ్చు ఒకవేళ అవకాశం ఉంటే కనుక, ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ పెట్టి. అలాగే ఇంకా ముందరికి వెళ్ళి తినే రైస్ మిల్ ఇది రన్ చేయొచ్చు. ఇంకా అవకాశం ఉంటే తినే పండించుకున్న దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు. అంటే ఇది బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అంటాం. ఫార్వర్డ్ గా వెళ్ళాలంటే కనుక తినే ఒక రీటైల్ షాప్ పెట్టుకుని అమ్ముకోవచ్చు. అండ్ రెండో ఎగ్జాంపుల్ కూడా దీనికి చెప్తానండి, వెర్టికల్ ఇంటిగ్రేషన్. ఇది వరకు యాపిల్ స్టోర్ ఉండేది. యాపిల్ ఐఫోన్ తెలుసు కదండి అందరికీ కూడా. యాపిల్ ఐఫోన్ ముందర ఏం చేసేదంటే, యాపిల్ ఐఫోన్ వాడు ఫోన్ ప్రొడ్యూస్ చేసి అమ్ముకునేవాడు. తర్వాత వాడు ఏం చేశాడంటే, సాఫ్ట్వేర్ బయట నుంచి ముందర అవుట్ సోర్సింగ్ ఇచ్చేవాడండి. తర్వాత ఏం చేశాడు, సాఫ్ట్వేర్ కూడా నాదే ఎందుకు యూజ్ చేసుకోకూడదని ఐఓఎస్ సాఫ్ట్వేర్ ప్రిపేర్ చేసి, అంటే బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అండి, ఆ సాఫ్ట్వేర్ వాడే ప్రొడ్యూస్ చేసుకోవడం మొదలుపెట్టాడు. తర్వాత ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్కి వెళ్ళాడు, అంటే వాడి బిజినెస్ లోనే ఫార్వర్డ్ స్టేజ్. అది ఏంటంటే, అవుట్లెట్స్ కూడా, యాపిల్ అవుట్లెట్స్ కూడా వాడు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. ఎవడో షాప్ ద్వారా అమ్మడేందుకు మాదే ఓన్ అవుట్లెట్స్ కూడా పెట్టుకోవచ్చు కదా అని చెప్పి, సో సేల్స్ అండ్ కస్టమర్ సర్వీసెస్ అవుట్లెట్స్ కూడా పెట్టుకున్నాడు. సో ఒక బిజినెస్ ని తీసుకుంటే కనుక బ్యాక్వర్డ్ గా మీరు ఎలా వెళ్ళొచ్చు, ఫార్వర్డ్ గా ఎలా వెళ్ళొచ్చు అనేది వెర్టికల్ ఇంటిగ్రేషన్. సో ఇందులో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, మీ యొక్క వ్యాపారంలో కూడా మీరు బ్యాక్వర్డ్ కి వెళ్ళే అవకాశం ఉందా లేకపోతే ఫార్వర్డ్ కి వెళ్ళే అవకాశం ఉందా అనేది ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ కింద మీరు ఆలోచన చేసి అలా వెళ్ళే అవకాశం ఉంటే కనుక మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్తున్నాను. రెండోది ఏంటంటే హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అనుకుంటామండి. హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అంటే మీ యొక్క బిజినెస్ కి సంబంధించి ముఖ్యంగా లాసెస్ లో ఉన్న వాళ్ళకి చెప్తున్నానండి. చాలా లాసెస్ లోకి వెళ్ళిన వాళ్ళు ఎవరంటే, కొన్ని బిజినెస్ చెప్పుకోవాలంటే టూరిజం, తర్వాత టూర్స్ అండ్ ట్రావెల్స్, ఈవెంట్స్, ఇలాంటి వాళ్ళకి చెప్తున్నానండి. ముఖ్యంగా ఇప్పుడు మీరు ఒక్కరే నష్టపోలేదు, మీ ఇండస్ట్రీలో అందరు నష్టపోయారండి. కాబట్టి మీరు చేయగలిగే ఒక సజెషన్ మాత్రమే ఏం చేయొచ్చు అంటే హారిజాంటల్ ఇంటిగ్రేషన్కి వెళ్ళొచ్చు. మీరే కాకుండా
మీ యొక్క సిమిలర్ ఆర్ ఐడెంటికల్ బిజినెస్, అంటే ఎగ్జాక్ట్ గా మీలాగే టూర్స్ అండ్ ట్రావెల్స్ నడుపుతున్న వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే ఐడెంటికల్ బిజినెస్ అయి ఉండొచ్చు. మీరు ఏం చేయొచ్చు అంటే వాళ్ళతోటి ఈ సిచ్యువేషన్ ఇంకా ఎక్కువ టైం పడుతుంది అనుకుంటే కనుక మీరు మెర్జ్ అవ్వచ్చు. మెర్జ్ అంటే అమాల్గమేట్ అవ్వచ్చు. మీరు వాళ్ళని భాగస్వామి చేసుకోవచ్చు, లేకపోతే మీ బిజినెస్ వాళ్ళకి సేల్ చేయొచ్చు, లేకపోతే మీరిద్దరు కొలాబరేట్ అయ్యి బిజినెస్ ని ఫర్దర్ గా ఒక న్యూ ప్రోడక్ట్ తోటి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఈ హారిజంటల్ ఇంటిగ్రేషన్ మనకు అర్థం కావడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వడాఫోన్ ఐడియా 2 డిఫరెంట్ కంపెనీస్ అండి. తర్వాత ఏమయ్యండి, ఒక కంపెనీ మనకి ఏమైందండి, ఐడియా వాడు వడాఫోన్ ని కొనుగోలు చేయడం జరిగింది. అలాగే మ్యారియట్, స్టార్వుడ్ 2 రకరకాల 5 స్టార్ ప్రాపర్టీ కంపెనీస్ అండి. మ్యారియట్ వాడు స్టార్వుడ్ ని వాడు అమాల్గమేట్ చేసుకోవడం జరిగింది, టేక్ ఆఫ్ చేశాడండి. అలాగే ఆర్సెలర్ మిట్టల్ అనే స్టీల్ మ్యానుఫ్యాక్చరర్స్, వీళ్ళు ప్రపంచంలోనే అతిపెద్ద స్టీల్ మ్యానుఫ్యాక్చరర్స్ అండి. సో వీళ్ళు ఇద్దరు కూడా అమాల్గమేట్ అవ్వడం జరిగింది. అలాగే జేపీ మార్గన్ చేస్, బ్యాంక్స్ అండి. మనం రీసెంట్ గా కూడా మన ఇండియాలో కూడా చూసండి, అక్కడ ఎగ్జాంపుల్స్ ఎందుకు, ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్. యూనియన్ బ్యాంక్ కూడా ఆంధ్ర బ్యాంక్ ఏం చేశాడండి, వాడు టేక్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక బ్యాంక్ కింద, ఒక శక్తివంతమైన బ్యాంక్ కింద ఏర్పడింది. సో మీరు మళ్ళీ అంటే మీ కాంపిటీటర్స్ తో కలవడం కానీ, మీరు ఓన్ గా నేను దీంట్లో ఇంకా నిలబడలేను అని మీకు అనిపించినప్పుడు, మీ ఇండస్ట్రీలో మార్కెట్ షేర్ తక్కువ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలండి, మీరు కొలాబరేట్ అవ్వడంలో తప్పు లేదండి. అది మీరు తెలివిగా సజెషన్ తీసుకోవడం, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని సంప్రదించి, మీ యొక్క చార్టర్డ్ అకౌంటెంట్ సంప్రదించి, ఆడిటర్ ని కానీ మీరు ఆ డెసిషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇంకా అడ్వర్స్ సిచ్యువేషన్ నుంచి మీరు తేరుకోలేకపోతే కనుక. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ డియర్ ఫ్రెండ్స్. ఇందాక మనం మార్కెట్ షేర్ గురించి మాట్లాడుకున్నాం. సో ఎటువంటి వాళ్ళు వెర్టికల్ ఇంటిగ్రేషన్కి వెళ్ళాలి, ఎటువంటి వాళ్ళు హారిజంటల్ ఇంటిగ్రేషన్కి వెళ్ళాలి అనేది ఇప్పుడు చెప్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ 2 యారో మార్క్స్ చూస్తున్నాండి. పైన ఒక యారో మార్కు, అంటే అడ్డంగా ఒక యారో మార్కు, నిలువుగా ఒక యారో మార్కు. పైది ఏంటంటే రిలేటివ్ మార్కెట్ షేర్, కింద ఏంటంటే మార్కెట్ గ్రోత్. అంటే ఇందాక చెప్పాను కదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బియ్యం వ్యాపారి ఉన్నాడు. బియ్యం వ్యాపారి మొత్తం రాజమండ్రిలో ఎన్ని బియ్యం షాపులు ఉన్నాయి, 100 షాపులు ఉన్నాయి. 100 మంది ఎంత బిజినెస్ చేస్తున్నారు, ₹1,00,00,000 బిజినెస్ చేస్తున్నారు. అందులో నీ యొక్క షేర్ ఎంత అనేది రిలేటివ్ మార్కెట్ షేర్ చూసినట్టయితే, మొత్తం ఎంత ఇండస్ట్రీ రాజమండ్రిలో ఎంత బియ్యం వ్యాపారం జరుగుతుందని గ్రోత్ రేట్ అండి, మార్కెట్ గ్రోత్ రేట్. అర్థమైందండి, అందులో ఎంత గ్రోత్ ఉందని. సో ఆ గ్రోత్ రేట్ లో నీ షేర్ ఎంత ఉందనేది, అది మనం ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ కింద చెప్పుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం మార్కెట్ లో ఉన్న గ్రోత్ రేట్ హైగా ఉందండి. మార్కెట్ లో గ్రోత్ రేట్ మీ యొక్క ఇండస్ట్రీ, అంటే మీ యొక్క వ్యాపారాన్ని ఇప్పుడు మీరు విజువలైజ్ చేసుకోండి. మీ ఇండస్ట్రీ కనుక ఫర్ ఎగ్జాంపుల్ టూరిజం ఇండస్ట్రీ అయితే టూరిజం వాళ్ళు 0 కాబట్టి ఓకే. మీ యొక్క వ్యాపారం ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనర్స్ అయితే ట్రైనర్స్, స్టీల్ వ్యాపారి అయితే స్టీల్ వ్యాపారి, లోన్ సెక్టార్ సంబంధించిన వాళ్ళైతే లోన్ సెక్టార్స్. ఇలా మీకు మీరు ఆలోచించుకోండి. మీ యొక్క మార్కెట్ గ్రోత్ రేట్ ఎలా ఉందో చూసుకోండి, హైగా ఉందా లోగా ఉందా, అందులో మీ షేర్ ఎలా ఉంది, హైగా ఉందా లోగా ఉందా, దాన్ని బట్టి మీరు డెసిషన్స్ తీసుకోవచ్చండి. చూడండి, ఒకవేళ మార్కెట్ రేట్ ఎక్కువ ఉందండి, మీ యొక్క షేర్ కూడా అందులో ఎక్కువ ఉంది, మీరు జమ్ అండి, మీ బిజినెస్ లో మీరు ఎక్సైల్ అవుతున్నారు మీరు, కాబట్టి ఏం వెళ్ళొచ్చు అంటే వెర్టికల్ ఇంటిగ్రేషన్ ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన భరత్ ఉన్నాడండి, ఎవరండి, చైతన్య భరత్, తన ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తానండి. ఇప్పుడు డిజిటలైజేషన్ ఎంత ముఖ్యం అంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఈ యొక్క టైంలో చాలా ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. ఇంకా మార్కెట్ గ్రోత్ రేట్ ఇంకా ఎక్కువ ఉంటుందండి. సో ఆ మార్కెట్ గ్రోత్ రేట్ లో చైతన్య భరత్ యొక్క బిజినెస్ కూడా చాలా ఎక్కువ రేట్ లో ఉందనుకోండి, తన జంతో సో తన ఏ వెళ్ళొచ్చు అంటే తను ఇంకా బ్రాంచ్ ఆఫీసెస్ కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. స్టార్స్ అంటారు అనమాట ఇటువంటి వాళ్ళని, స్టార్. సో దీన్ని ఏమంటామంటే ఈ స్టార్స్ ఏం చేయాలంటే యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ ఇన్వెస్ట్మెంట్, యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ బిజినెస్, యూ హ్యావ్ టు ఎక్స్పాండ్ యువర్ బిజినెస్. ఇది చైతన్య భరత్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇందులోకి జనరల్ గా ఏ సెక్టార్స్ వస్తాయనేది నేను కొన్ని లిస్ట్ అవుట్ చేస్తానండి. సాఫ్ట్వేర్ సర్వీసెస్ వస్తాయి, నోట్ చేసుకొని మీరు ఉంటాయి కనుక. మొబైల్ సెక్టార్స్ వస్తుందండి, మొబైల్స్. ఇన్సూరెన్స్ వాళ్ళు వస్తారు, హాస్పిటల్ ఎక్విప్మెంట్ వాళ్ళు వస్తారండి. అర్థమైందండి. ఈ ఫార్మాకి సంబంధించిన వాళ్ళందరూ కూడా స్టార్స్ లోకి వస్తారు. అంటే మీరు ఫర్దర్ గా ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు, మీకు వచ్చిన లాస్ ఏం లేదండి. మీరంతా కూడా ముందరలో చెప్పిన 20% లో ఉన్నారు. ఫస్ట్ స్లైడ్ లో చెప్పారు కదండి, 80% ప్రొడక్షన్ లాస్ ఉంది, 20% నడుస్తుంది అని 20% లోకి వస్తారు. నెక్స్ట్ వన్ చూడండి, మార్కెట్ గ్రోత్ రేట్ హైగా ఉంది, మీ యొక్క మార్కెట్ షేర్ తక్కువ ఉంది, అంటే బిజినెస్ పెరుగుతోంది కానీ మీ రోల్ అందులో తక్కువ ఉంది, మీ వ్యాపారం తక్కువ ఉంది. అది దేని వల్ల అనేది లోపం, మీరు క్వశ్చన్ మార్క్ అండి అది. సో అందుకే అంటే మీరు క్వశ్చన్ మార్క్ లో ఉన్నారు, బయట పెరుగుతోంది కానీ మీరు వ్యాపారం చేయలేకపోతున్నారు. వాట్ ఈస్ ద రీజన్? అందులోకి వచ్చే కొన్ని సెక్టార్స్ చూసానండి, ఎయిర్ కండిషనర్స్, ఏసీస్ కానీ, అలాగే సోలార్ పవర్ కానీ, అడ్వర్టైజింగ్, అవుట్డోర్ అడ్వర్టైజింగ్, ఇలాంటివండి. సో ఇటువంటి వాళ్ళు ఏం చేయాలంటే దీన్ని ఏమంటాం అంటే బిల్డ్ హోల్డ్ అండి.
బిజినెస్ లో మీరు ఇంకెటువంటి పెట్టుబడి పెట్టకండి. ఎందుకంటే గ్రోత్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు మీ యొక్క వ్యాపారం అందులో పెరగట్లేదంటే మీ యొక్క స్ట్రాటజీస్ రాంగ్ అయి ఉండాలి, లేకపోతే మీరు తీసుకున్న స్టెప్స్ కానీ ప్రాసెస్ కానీ రాంగ్ అయి ఉండాలి. సో ఒకసారి రివ్యూ చేసుకోవాలి, ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇది మీ యొక్క సీనియర్స్ తో కానీ లేకపోతే పక్క బిజినెస్ వాళ్ళతో కానీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ తో కానీ కూర్చుని మీరు ఫర్దర్ గా వెళ్ళాలా లేదా ఆఫ్టర్ లాక్డౌన్ అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఫర్దర్ గా అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టద్దు, ప్రస్తుతం ఉన్న బిజినెస్ తోటి రన్ అవ్వండి. సో ఇటువంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇందులో తీసుకోవడం జరిగింది. క్వశ్చన్ మార్క్స్ అండి, ఫర్దర్ గా అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దండి, దట్ ఈస్ సజెషన్. ఈ క్వశ్చన్ మార్క్స్ వాళ్ళు స్టార్స్ కింద మారడానికి ఏం చేయాలి అనే ఆలోచన చేసుకుంటూ ఉండాలండి. నెక్స్ట్ చూసినట్టయితే మార్కెట్ గ్రోత్ రేట్ తక్కువ ఉంది, అందులో మీ షేర్ మాత్రం ఎక్కువ ఉంది. అంటే మార్కెట్ గ్రోత్ రేట్ చూస్తే ఇండస్ట్రీ పడిపోతుంది, ఇండస్ట్రీ పడిపోయినా అందులో మీ వ్యాపారం ఎక్కువ ఉంది. అంటే ఇందాక ఎవరు చెప్పారు చూడండి, 60% బిజినెస్ ఉంది సార్ అండి, దట్ ఈస్ గుడ్ అండ్ రియల్లీ. అందులోకి ఎటువంటి సెక్టార్స్ వస్తాయంటే క్యాష్ కౌస్ అంటాను వీళ్ళని. అంటే ఏంటంటే ఎంత వస్తే అంత జురుకుంటూ ఉంటారు అన్నమాట బిజినెస్ లో. ఆటోమొబైల్స్ అండి, ఇంటీరియర్ డిజైనర్స్, యూనిఫార్మ్స్ అండ్ టెక్స్టైల్స్, ఇటువంటి బిజినెస్ కొన్ని వస్తూ ఉంటాయండి మనం. వీళ్ళది ఏంటంటే అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి, యాక్చువల్ గా వస్తున్నాయని అనుకో సార్ నాకు రావట్లే అని చెప్పి తర్వాత నన్ను క్వశ్చన్ చేయకండి, లేకపోతే బయట కనిపించినప్పుడు ఏమనకండి, రైట్. ఎగ్జాంపుల్స్ కొన్ని ఇవి నా రీసెర్చ్ తెలుసునండి, ఇందులో మిస్టేక్స్ ఉన్నా సరే యూ కెన్ లెట్ మీ నో. సో మార్కెట్ గ్రోత్ రేట్ తక్కువ ఉంది కానీ మీ యొక్క షేర్ అందులో ఎక్కువ ఉందండి. క్యాష్ కోర్స్ అని ఎంత అయితే పిండుకోగలరో అంత చురుకోండి, పిండుకోండి, పర్వాలేదు. ప్రస్తుతం మీదే హవా అండి, మీరేమి అవ్వక్కర్లేదు. ఎందుకంటే మీరు తర్వాత 4th స్టేజ్ లోకి వెళ్ళిపోబోతున్నారు, ఇప్పుడే మీరు నిలబెట్టుకోవాలి. మీరు ఆల్టర్నేటివ్ బిజినెస్ లోకి వెళ్ళడం బెస్ట్ అండి. తర్వాత ఇప్పటి నుంచి వెతుక్కుని తర్వాత వెళ్ళిపోవడం బెస్ట్. అయితే ఇప్పటికైతే కనుక ఎంత ఉంటే అంత మీరు మీ యొక్క రాజ్యాన్ని వెళ్ళండి. తర్వాత లాస్ట్ వన్ వచ్చిన మార్కెట్ గ్రోత్ రేట్ తక్కువ ఉంది, మీ షేర్ కూడా తక్కువ ఉంది. ఇటువంటి బిజినెస్ అంటే జనరల్ గా ఇప్పుడు అందులోకి ఎగ్జాంపుల్స్ టూరిజం, రియల్ ఎస్టేట్, ట్రావెల్స్, కన్స్ట్రక్షన్ ఇటువంటివన్నీ వస్తాయండి. ఇవి చాలా టైం పడుతుందండి రికవర్ అవ్వడానికి. మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే హారిజంటల్ ఇంటిగ్రేషన్కి వెళ్ళిపోవాలండి. లేదంటే నేను తర్వాత కొన్ని స్ట్రాటజీస్ చెప్తానండి, రిట్రాన్స్మెంట్ స్ట్రాటజీస్ అని చెప్తాను. ఆ స్ట్రాటజీస్ లో ఏదో ఒకటి ఫాలో అవ్వడం అనేది చాలా బెటర్ అండి. ఎందుకంటే కరెంట్ బిజినెస్ లో మాత్రం మీరు రన్ అవ్వలేరు. ప్రస్తుతం దీని నుంచి మీకు ఒరిగేది ఏం లేదు. అంటే ప్యాషన్ కొద్దీ మీరు పెట్టుకున్నాను, నాకు పూయడం ఇష్టం లేదు అనుకుంటే మీరు ఉంచుకోవడం తప్ప, లేకపోతే ఈ బిజినెస్ లో రన్ అవ్వడం వేస్ట్ అండి మీ కరెంట్ బిజినెస్ లో. సో ఇవి 4 స్ట్రాటజీస్ అండి. స్టార్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్పాండ్ చేయండి, అంటే బిల్డ్ యువర్ బిజినెస్. క్వశ్చన్ మార్క్స్ ఎవరైతే ఉన్నారో హోల్డ్ యువర్ బిజినెస్. క్యాష్ కౌస్ ఎవరైతే ఉన్నారో హార్వెస్ట్ యువర్ బిజినెస్, ఇంకా ఎక్కువ 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 దున్నండి. డాగ్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఏం చేస్తారంటే డైవర్స్ట్ యువర్ బిజినెస్, మీరు డైవర్సిఫై అవ్వాలండి. ప్రెసెంట్ ఉన్న బిజినెస్ నుంచి ఆల్టర్నేటివ్ బిజినెస్ లోకి వెళ్ళడం చాలా 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 ఇంపార్టెంట్. ప్యాషన్ కొద్ది నేను ఇందులో ఉంటాను సార్, నష్టం వచ్చినా పర్లేదు, 2 సంవత్సరాలు నిలదొక్కుంటాను, ఇందులోనే కంటిన్యూ అవుతానంటే తప్ప ఇదైతే సజెస్టబుల్ కాదండి ఖచ్చితంగా. సో వెర్టికల్ ఇంటిగ్రేషన్, హారిజాంటల్ ఇంటిగ్రేషన్ చెప్పాం కదండి. సో నెక్స్ట్ వన్ చూసినట్టయితే ప్రోడక్ట్స్ సంబంధించి ఇంకొక స్ట్రాటజీ కూడా చెప్తాను, యాన్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటామండి. సో ఎవరైతే డైవర్సిఫై అవుదాం అనుకుంటున్నారో వాళ్ళ గురించి చెప్తున్నానండి. ఇందులో మనకి ఈ మ్యాట్రిక్స్ ఏంటంటే మళ్ళీ 4 ఉంటాయి. న్యూ మార్కెట్స్, ఎగ్జిస్టింగ్ మార్కెట్స్, ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్, న్యూ ప్రోడక్ట్స్. అంటే మీరు ఇప్పుడు ఇందాక డాగ్స్ అని చెప్పాను కదా, వాళ్ళ గురించి చెప్తున్నానండి ఇది. అంటే సార్ మేము డైవర్సిఫై అవుదాం అనుకున్నాము, లేకపోతే ఆల్రెడీ ఆల్టర్నేటివ్ బిజినెస్ లో ఆల్రెడీ చూస్ చేసుకున్నాం అనుకున్న వాళ్ళు చెప్తున్నారు. మీరు ఇటు చూడండి, న్యూ మార్కెట్స్, ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్. కొత్త మార్కెట్ లోకి ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ తెద్దాం అనుకున్నా. అంటే రాజమండ్రిలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు ఉందండి, అది ఎవరికి తెలియదు, అది ఏంటనే తర్వాత విషయం. మనం ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో చెప్పుకోవాలంటే కనుక ఎగ్జాంపుల్ కి శానిటైజర్స్, మాస్క్ చెప్పుకోవచ్చండి. న్యూ మార్కెట్ అండి అది. ఎగ్జిస్టింగ్ ప్రోడక్టే, ప్రోడక్ట్ ఆల్రెడీ ఉంది కానీ అది న్యూ మార్కెట్. సో ఇప్పుడు అందరూ ఏం చేస్తారండి, మార్కెట్ డెవలప్మెంట్. మీరు చూస్తూ ఉండొచ్చండి, మీరు రోడ్డు మీదకి వెళ్తే వీధికి ఒకళ్ళు ఇలాగా మాస్కులు పట్టుకుని ఉంచుంటారు, 10 రూపాయలు 15 రూపాయలు అని. సో వాళ్ళు అంటే వాళ్ళు కూడా ఆఖరికి వాళ్ళకు కూడా ఐడియా వచ్చింది. అంటే ఏంటంటే మార్కెట్ ఏర్పడిందండి, ఇక్కడ కొత్త మార్కెట్ ఏర్పడింది. ప్రోడక్ట్ ఎగ్జిస్టింగ్ అయినా అప్పుడు ఏం చేస్తారని అందరూ మార్కెట్ ని డెవలప్ చేసుకున్నారు. ఆల్టర్నేట్ బిజినెస్ లోకి వచ్చి వాళ్ళ యొక్క మార్కెట్ ని డెవలప్మెంట్ చేసుకున్నారు. మీరు ఇంకా మార్కెట్ ని డెవలప్ చేసుకోవచ్చండి, ఇందులో స్టాండర్డైజ్ అవ్వచ్చు. ఇది ఎంతకాలం ఉంటుంది అనేది చూసుకుని. రెండోది న్యూ మార్కెట్స్, న్యూ ప్రోడక్ట్స్, కొత్త ప్రోడక్ట్స్ అండి. ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక ఇదివరకు మామూలు మాస్కులు ఉండేవి, ఇప్పుడు కొత్త కొత్త మాస్కులు, హెల్మెట్ అని వస్తుంది, అలాగే రకరకాల ప్రోడక్ట్స్ వస్తున్నాయండి. పీపీఈ కిట్స్ లో కూడా చాలా కొత్త వస్తున్నాయి. సో దిస్ ఈస్ కాల్డ్ డైవర్సిఫికేషన్. న్యూ మార్కెట్స్ లో న్యూ ప్రోడక్ట్స్ అనేది జనాలకి మీరు అలవాటు చేస్తున్నారండి.
ఇలా ఎవరైతే అలవాటు చేస్తున్నారో డైవర్సిఫికేషన్ స్ట్రాటజీ అంటాం, మీరు చాలా ఎక్సైల్ అవుతారు. ఖచ్చితంగా అటువంటి న్యూ ఆలోచనలు, కొత్త ఆలోచనలు తీసుకుని రండి. ఒక రకంగా చెప్పాలంటే మన మంగేష్ పోస్ట్ ప్రెసిడెంట్ మెచ్చుకోవచ్చండి. వాట్ ఈస్ డూయింగ్ ఈస్ పీపీఈ కిట్స్ కుట్టిస్తున్నాడండి. అలాగే తను మాస్కులు కూడా క్లాత్ కొన్ని కుట్టిస్తున్నాడు. సో అదేంటంటే దట్ వాజ్ న్యూ ప్రోడక్ట్. పీపీఈ కిట్ అనేది జనరల్ గా మనం ఎక్కడో చూస్తుంటే దట్ ఈస్ వెరీ కాస్ట్లీ. తను ఒక 500-600 రూపీస్కే న్యూ మార్కెట్, ఇదంతా కూడా కొత్తగా ఏర్పడిన మార్కెట్, ఈ యొక్క న్యూ ప్రోడక్ట్ ని తను పెనట్రేట్ చేస్తున్నాడు మార్కెట్ లోకి. సో దట్ ఈస్ డైవర్సిఫికేషన్ స్ట్రాటజీ తను ఫాలో అవుతుంది. అందుకే తను సక్సెస్ అవ్వాలని చెప్పి ఇందులో కోరుకుంటున్నాం. ఖచ్చితంగా అవుతాడు కూడా. నెక్స్ట్ వన్ అయితే ఎంతకాలం ఉంటుందని నేను చెప్పలేను ఈ మార్కెట్, ఈ సిచ్యువేషన్ ఉన్నంత వరకు, రైట్? ఎగ్జిస్టింగ్ మార్కెట్స్, ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్. ఆల్రెడీ ఉన్న మార్కెట్ లోకి ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్స్ అంటే ఇది మీరు మార్కెట్ పెనట్రేషన్ అండి. ఇది ఇందాక మీకు చెప్పాను కదండి, మీరు ఏ పొజిషన్ లో ఉంటారంటే క్యాష్ కౌస్ లో ఉన్నారా, స్టార్స్ లో ఉన్నారా, క్వశ్చన్ మార్క్స్ లో ఉన్నారా, దాని ప్రకారం వెళ్ళాలి. మీ యొక్క బిజినెస్ ని పెంచుకోవాలండి. అంటే ఏంటంటే సార్ మాది ఎప్పటి నుంచో 20-30 ఇయర్స్ ట్రెడిషనల్ బిజినెస్ సార్, వీ కెనాట్ చేంజ్ అవర్ బిజినెస్ అనుకున్న వాళ్ళు మాక్సిమం మార్కెట్ షేర్ ని తెచ్చుకోవడానికి మీరు చూసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మార్కెట్స్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్, కొత్త ప్రోడక్ట్స్ ఏమి వెళ్ళట్లేదండి మేము అనుకుంటే కనుక మీ యొక్క మార్కెట్ షేర్ ని పెంచుకోవడానికి మీరు ప్రయత్నాలు చేయాలి. చాలా పర్ఫార్మర్ కింద ఉండాలి, వాచ్మ్యాన్ కింద కాకుండా పర్ఫార్మర్ కింద ఉండండి అని చెప్పేసి చెప్తున్నాను. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ప్రోడక్ట్ డెవలప్మెంట్. ఎగ్జిస్టింగ్ మార్కెట్స్ లో న్యూ ప్రోడక్ట్స్ అండి. ఆల్రెడీ మీకు ఒక కస్టమర్ బేస్ ఉందండి, మీరు కొత్త ప్రోడక్ట్ తీసుకురండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నానంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు చెప్తానండి. నాకు కొంతమంది ఎన్జిఓస్ తోటి, కొన్ని ఆర్గనైజేషన్స్ తో టైప్ ఉందండి ఆల్రెడీ, కొన్ని స్కూల్స్, కాలేజెస్ తోటి నేను ఆఫ్లైన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసేవాడిని. ఇప్పుడు నేను వాళ్ళకి ఇచ్చే ఆఫర్ ఏంటంటే, ఇది వరకు నేను ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ డైలీ ఒక 10,000-20,000 చార్జ్ చేస్తుంటే, నౌ ఐఎమ్ గివింగ్ దెమ్ ఆఫర్, యూ కెన్ పే మీ 60-70% ఆఫ్ ద పేమెంట్, బికాస్ ట్రావెలింగ్ ఖర్చు లేదు, ఈ ఖర్చు లేదు కాబట్టి. అలాగే నాకున్న కార్పొరేట్ కంపెనీస్ కూడా ఐ విల్ డూ ట్రైనింగ్ ఫ్రమ్ ది వెబినార్, ఇన్ వెబినార్ మోడ్. సో నేను ఏం చేస్తానంటే ఎగ్జిస్టింగ్ మార్కెట్ అంటే నాకు ఎగ్జిస్టింగ్ కస్టమర్ బేస్ వాళ్ళు, కానీ వాళ్ళకి న్యూ ప్రోడక్ట్స్ తీసుకొచ్చి నేను ఇస్తున్నాను. అంటే వెబినార్ ద్వారా నేను వాళ్ళకి ట్రైనింగ్స్ అందిస్తున్నాను, ఈ సిచ్యువేషన్ ఎలా అందించాలనేది చెప్తున్నాను అనే చెప్తాను. సో ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ. నా యొక్క వెబినార్ ద్వారా ఆన్లైన్ ట్రైనింగ్స్ అనేది డెవలప్ చేసుకున్నాను. ఇది నా సర్వీస్ కాబట్టి సర్వీస్ డెవలప్మెంట్, ప్రోడక్ట్ అయితే ప్రోడక్ట్ డెవలప్మెంట్. మీరు కూడా ఇప్పుడు అందరూ కూడా ఈ నాలుగిట్లో ఫోకస్ చేయాల్సింది ఏంటంటే సెకండ్ థింగ్ అండ్ థర్డ్ థింగ్ అండి. సెకండ్ థింగ్ అండ్ ఫోర్త్ థింగ్ మీరు ఫోకస్ చేయడానికి సజెషన్. అంటే ఏ విధంగా సార్ అనేది నేను మళ్ళీ క్లియర్ గా చెప్తానండి. న్యూ మార్కెట్స్, న్యూ ప్రోడక్ట్స్, కొత్త మార్కెట్ ఏర్పరచుకోండి. మీరు ఆల్టర్నేటివ్ బిజినెస్ లోకి ఖచ్చితంగా వెళ్ళండి. ఇందాక చెప్పాను కొన్ని సెక్టార్స్ ఏంటనేది, అది పీపీటీ మీకు షేర్ చేస్తాను. ఆ సెక్టార్స్ లోకి వెళ్ళి మీకు కొత్త ప్రోడక్ట్స్ ని మీరు తీసుకొచ్చి, అంటే ఇప్పుడు దాకా మార్కెట్ లో లేని జనాలకి ఇప్పుడు ఏది ఇంపార్టెంట్ అనేది తీసుకొచ్చి చేయండి, డైవర్సిఫికేషన్. అలాగే ఎగ్జిస్టింగ్ మార్కెట్ లో న్యూ ప్రోడక్ట్స్ తీసుకురండి, ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేసుకోండి. మీకు ఆల్రెడీ ఒక కస్టమర్ బేస్ ఉందండి, మీరు ఎప్పటి నుంచో వ్యాపారం చేస్తున్నారు కాబట్టి మీ క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళకి న్యూ ప్రోడక్ట్స్ ని మీరు తీసుకొచ్చి వాళ్ళకి అలవాటు చేయండి. మీరు ఆ విధంగా సర్వైవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక చివరిలో అడగచ్చండి ఆన్సర్ ఆఫ్ మ్యాట్రిక్స్ లో. నేనంటే ఇవి ఎక్కువ స్ట్రాటజీస్ ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా కట్ డౌన్ చేసి చెప్తున్నాను డ్యూ టు టైం కాన్స్టెంట్. డౌట్స్ ఉన్న వాళ్ళు పర్సనల్ విండోలో అడగచ్చు, లేకపోతే లాస్ట్ లో అడగచ్చండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ వన్. సో now we are coming into loss and this is the last thing what we are going to discuss. After that we will give a few tips for your business. What is real loss? మీరు ఇప్పుడు బిజినెస్ లో చాలా మంది లాస్ అయ్యాం అనుకుంటున్నారండి. ఏది రియల్ లాస్ అంటే ఇందాక మీకు చెప్పానండి, రియల్ లాస్ ఫార్ములా ఏంటంటే అండి, ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్, ఫిక్స్డ్ పేమెంట్స్ ప్లస్ ఫిక్స్డ్ పార్ట్ ఇన్ సెమీ వేరియబుల్ పేమెంట్స్. అంటే ఏంటంటే మీరు ఇందాక రాసుకున్నారు కదండి, ఇందాక లిస్ట్ అవుట్ చేయమని చెప్పాను టాస్క్ లో, అది మీరు తర్వాత చేయండి. మీ యొక్క ఫిక్స్డ్ పేమెంట్స్ అలాగే మీ యొక్క సెమీ వేరియబుల్ లో ఫిక్స్డ్ పార్ట్ ఏదైతే ఉందో, సెమీ వేరియబుల్ పేమెంట్స్ లో ఆ యొక్క ఫిక్స్డ్ పార్ట్, ఈ రెండింటిని కలిపే మనం లాస్ అంటామండి. బేసిక్ లాస్ ఇది రియల్ లాస్ కాదు, దిస్ ఇస్ బేసిక్ లాస్. మరి రియల్ లాస్ అంటే ఏంటనే చూద్దాం. చూడండి, పేమెంట్స్ టువర్డ్ ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ ప్లస్ ఫిక్స్డ్ పోర్షన్ ఇన్ సెమీ వేరియబుల్ ఎక్స్పెండిచర్, అది ఒక లాస్ అండి. ప్లస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే వెళ్ళాలండి. లాస్ ఆఫ్ ప్రాఫిట్స్. డియర్ ఫ్రెండ్స్, ఇది చాలా మంది గుర్తించిన లాస్ అండి. మీరు 2 నెలలు వ్యాపారం చేయలేదండి, 2 నెలలు వ్యాపారం చేయలేదంటే ఖర్చులు ఒకటే మీ యొక్క లాస్ అండి, కాదు. ఈ 2 నెలలు మీరు వ్యాపారం చేసుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెలకి ఒక 20,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఆ 20,000 రూపాయలు ఇప్పుడు రాలేదా, అది ఒక లాసు. ఈ 20,000 రూపాయలు రాకపోవడం ఒక ఎత్తు అయితే, మీరు ఎదురు మీ యొక్క ఇంట్లో ఎక్స్పెండిచర్ కి, ఆఫీస్ ఎక్స్పెండిచర్ కి మీరు మీ యొక్క వెల్త్ నుంచి, అంటే మీ యొక్క రిజర్వ్స్ నుంచి తీసి ఖర్చు పెట్టారు, అది కూడా లాసే.
అర్థమైందండి. ఒకవేళ మీ వ్యాపారం సవ్యంగా జరుగుంటే మీరు మీ చేతుల్లో డబ్బులు కానీ జోబులో డబ్బులు కానీ తీసుండేవారా? కాదు. సో అది కూడా లాసే అండి. అంటే మీరు ఇప్పుడు ఖర్చు పెట్టింది లాసు, మీ పాకెట్లో తీసింది లాసు, అది డబుల్ లాస్. మూడోది, ఇప్పుడు మీరు ఏదైనా లాక్డౌన్ తర్వాత మీరు ఏదైనా లోన్కి వెళ్తున్నారంటే వర్కింగ్ క్యాపిటల్ లోన్కి వెళ్తారు జనరల్ గా. అలా లోన్కి వెళ్తాం వాళ్ళు లేని వాళ్ళు అయితే కనుక వర్కింగ్ క్యాపిటల్ లోన్కి వెళ్ళే అవకాశం చిన్న బిజినెస్ వాళ్ళు. సో ఈ వర్కింగ్ క్యాపిటల్ లోన్ కనుక వెళ్తే అది కూడా మీకు లాసే. ఎందుకంటే దానికి డెట్ పే చేస్తారు, ఇంట్రెస్ట్ పే చేయాలి మీరు, అది కూడా లాసే కదండి. సో ఒకవేళ నార్మల్ సిచ్యువేషన్ లో అయితే మీరు వర్కింగ్ క్యాపిటల్ లోన్ కి వెళ్లాల్సి వచ్చే పరిస్థితి వచ్చేది కాదు కదా. సో అది ఇప్పుడు వచ్చింది కదా. సో ఆ ఎక్స్ట్రా కాస్ట్ కూడా మీకు లాస్ కింద లెక్క. సో ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వన్, చూసింగ్ ఆల్టర్నేట్ వేస్ టు డూ బిజినెస్. ఇప్పుడు మీరు ఆల్టర్నేట్ వేస్ లో ఇన్వెస్ట్ చేయబోతున్నారు. నేను ఇందాక చెప్పానండి కొన్ని బిజినెస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పాం. ముందర మీకు నెట్ఫ్లిక్స్ అనేది, నెట్ఫ్లిక్స్ ఇప్పుడు మీరు అందరూ కూడా సినిమాలు చూస్తూ ఉంటారు అవునా కాదు, సబ్స్క్రిప్షన్ కట్టి. దాని గురించి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నెట్ఫ్లిక్స్ వాడు ఏం చేస్తాడంటే అండి, ముందరలో డివిడీలు రెంట్కి ఇచ్చుకున్నాడు అండి. సినిమా డివిడీలు రెంట్కి ఇచ్చుకునేవాడు. వాడు ఇందాక వెర్టికల్ ఇంటిగ్రేషన్ అని చెప్పాం కదా. సో ఆల్టర్నేట్ వేలో వెళ్ళాడండి బిజినెస్. అంటే ముందరికి వెళ్ళి ఏం చేశాడండి, ఆన్లైన్ లో సినిమాలో సబ్స్క్రిప్షన్ పే చేయించుకుని తీసుకుంటున్నాడు. అంటే ఫర్దర్ గా వెళ్ళాడు. వెర్టికల్ ఇంటిగ్రేషన్ కి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి, కనెక్ట్ చేయండి. ఇది ఇక్కడ ఎందుకంటే మీ యొక్క ఇప్పుడు మీరు ఆల్టర్నేటివ్ బిజినెస్ ఎలా చూసుకోవచ్చు అంటే మీ సెక్టార్ లోనే ఆల్టర్నేటివ్ బిజినెస్ చూసుకోవచ్చు, లేకపోతే వేరే ఆల్టర్నేటివ్ బిజినెస్ మీకు ఏమైనా స్కిల్ సెట్ ఉంటే కనుక, అందులో మీరు చేయగల ప్రావీణ్యం ఉంటే కనుక దానికి కూడా వెళ్ళచ్చు. నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ రాసుకున్నానండి. అంటే ఒక 2 సెక్టార్ వాళ్ళకి రాసుకున్నాను, మిగతా వాళ్ళకి ఎవరైనా కావాలంటే తర్వాత పర్సనల్ గా చెప్తాను. టూరిజం వాళ్ళకండి, అంటే మంగేష్ మా హోస్ట్ ప్రెసిడెంట్ కాబట్టి ఒక 2 సజెషన్స్ రాసుకున్నాను. వర్కౌట్ అవుతాయో లేదో అనేది మీరు వర్కౌట్ చేసుకోరండి. ఇవి జస్ట్ నా సజెషన్స్ అంతే. అంటే ఇంకా డీప్ గా బ్రెయిన్ స్టార్ట్ చేస్తే కనుక ఇంకా మంచి ఐడియాలు ఇవ్వగలుగుతాం. ఒకటి ఏంటంటే మంగేష్, మీరు చేయగలిగింది ఏంటంటే, అంటే జనరల్ టూరిజం బిజినెస్ లో ఉన్న వాళ్ళందరికీ చెప్తానండి, మీరు ఇంపోర్ట్స్ మీద దృష్టి పెట్టొచ్చండి. ఇప్పుడు మీకు ఆఫ్టర్ లాక్డౌన్ ఇంపోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇంపోర్ట్స్ అన్ని తగ్గిపోయాయండి. ఎక్కడి నుంచి బయట కంట్రీస్ నుంచి నెసెసిటీ గూడ్స్ ఏవైతే ఉన్నా వేరు రావట్లేదు. ఇంపోర్ట్స్ లో కనుక మీరు అంటే ఆల్రెడీ టూరిజం లో ఉన్నారు కాబట్టి మీకు అక్కడ టైఅప్స్ ఉంటాయి కాబట్టి పక్క కంట్రీస్ వాళ్ళతోటి, మీరు బయట టూరిజం వాళ్ళతో కూడా టైఅప్స్ ఉన్నాయి కాబట్టి ఆ యొక్క ఛానల్ మీరు పట్టుకోగలిగితే ఈ ఇంపోర్ట్స్ మీద మీరు దృష్టి పెట్టచ్చు. ఇది ఒక ఐడియా అండి. ఇది ఎలాగనేది మనం పర్సనల్ గా డిస్కస్ చేయొచ్చు. నెక్స్ట్ లాజిస్టిక్స్ అండి. లాజిస్టిక్స్ మీద కూడా మీరు దృష్టి పెట్టచ్చండి. లాజిస్టిక్స్ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్. ఇది టూరిజం వాళ్ళు దీని మీద కూడా దృష్టి పెట్టచ్చు. మూడోది ఏంటంటే ఈ కామర్స్ ప్రోడక్ట్ డెలివరీ మీద కూడా మీరు పెట్టచ్చు. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. డామినోస్ మీరు తీసుకున్నట్టయితే ఇందాక చెప్పాను, డామినోస్ వాడు ఏం చేస్తున్నాడంటే కనుక మీకు డోర్ డెలివరీ చేస్తున్నాడండి. మీ యొక్క డైలీ ఇంగ్రీడియంట్స్ ఏవైతే కావాలో, అంటే మనకి పచారీ కొట్లో కిరాణా కొట్లో ఏవైతే కొనుక్కోవాలో అవి ఆర్డర్ పెడితే కనుక తను మీకు డైలీ తీసుకురావడం అనేది జరుగుతుందండి. రైట్. సో దట్ ఈస్ ద వన్ థింగ్. అలాగే ఈవెంట్స్ వాళ్ళకి ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తానండి నేను. స్మాల్ బర్త్డే ఈవెంట్స్ చేయొచ్చండి. అంటే జనాలు సోషల్ గ్యాదరింగ్స్ అయితే రాకపోవచ్చు, కానీ మీరు ఒకటి ఏం చేయొచ్చు అంటే ఎవరైనా బర్త్డే వేరే ఊర్లో ఉన్న వాళ్ళు సెలబ్రేట్ చేయాలంటే సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అని చెప్పేసి మీరు అక్కడికి వెళ్ళి మీ మ్యాన్ పవర్ని అక్కడ పంపించి వాళ్ళతో డీల్ చేసి మీ బిజినెస్ డీల్ చేయడానికి వాళ్ళతోటి మీరు టైఅప్ పెట్టుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళకి మీరు సెలబ్రేట్ చేయొచ్చండి. సో ఇటువంటి ఈవెంట్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇవి అప్ టు ఎక్స్టెంట్ మీ బిజినెస్ వర్క్ ఉంటాయని చెప్పడం జస్ట్ సజెషన్స్ అండి. అండ్ అలాగే మెమరీస్ కొన్ని క్రియేట్ చేయొచ్చండి. ఎక్కడికైనా వెళ్ళి అందరూ ఒక ఫ్యామిలీని తీసుకున్నట్టయితే కనుక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మీరు ట్రావెల్ చేసి అక్కడ ఒక వీడియో చేసి వాళ్ళ మెమరీస్ క్రియేట్ చేయొచ్చు. అంటే అందరూ ఒక చోట ఉండలేకపోవచ్చు, మీరు ఒక వీడియో లాంటిది తీసి అంటే ఈ యొక్క ఫోటోగ్రఫీ వాళ్ళతో టైఅప్ పెట్టుకుని అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసి అదంతా కూడా మెర్జ్ చేసి మీరు వాళ్ళకి ఒక ప్రెజెంటేషన్ కింద కూడా ఇవ్వచ్చండి. ఇది ఏంటనేది డీటెయిల్ గా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇలా ప్రతి ఇండస్ట్రీస్ కి కూడా దేర్ ఆర్ డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ వేస్ అంటే వీ కెన్ డూ బిజినెస్. నెక్స్ట్ వన్. సో డియర్ ఫ్రెండ్స్, బాగా లాసెస్ లోకి వెళ్ళిపోయారు సార్, బిజినెస్ లో మేము తేరుకోలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి ఈ రిట్రెంచ్మెంట్ స్ట్రాటజీ అనేది చెప్తామండి. ఇందులో 3 రకాలు ఉన్నాయి. ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయొచ్చు అంటే టర్న్ అరౌండ్ అంటే మీరు మళ్ళీ స్క్రాచ్ లెవెల్ కి మీ బిజినెస్ లో వెళ్ళిపోవాలండి. అంటే మళ్ళీ మొదటి నుంచి మీరు ఒక బిజినెస్ మొదలు పెడితే ఏ లెవెల్లో మీరు ఎలా స్టార్ట్ చేసి ఎలా అయితే మీ థింకింగ్ ఉంటుందో అలాగా. అంటే టర్న్ అరౌండ్ స్ట్రాటజీ అంటే ఏంటంటే మొత్తం అన్ని కూడా మళ్ళీ మీరు చూసుకోవాల్సి ఉంటుందండి. బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒకేసారి మనం అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టామా కాదని, ఎలా నెమ్మది గ్రాడ్యువల్ గా ఎలా అయితే డెవలప్ అవుతుంది అంటే ఆ ఆలోచన విధానం అనేది ఇక్కడ మీరు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని ప్రోడక్ట్స్ అన్ని సర్వీసెస్ కూడా మళ్ళీ స్టార్టింగ్ స్టేజ్ నుంచి మీరు ఎలా అయితే డెసిషన్స్ తీసుకుంటారో అలా మళ్ళీ మీరు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
డైవర్స్మెంట్ స్ట్రాటజీ అంటే ఆల్టర్నేటివ్ బిజినెస్ లోకి వెళ్ళిపోవడం అండి. అంటే మీ ఇండస్ట్రీలోనే వెర్టికల్ ఇంటిగ్రేషన్ సంబంధించింది కానీ లేకపోతే హారిజంటల్ ఇంటిగ్రేషన్ లో కొలాబరేషన్స్ అని చెప్పాం కదా, అలా వెళ్ళడానికి కానీ అవకాశం ఉంటుంది. మూడోది ఏంటంటే లిక్విడేషన్ అండి. లిక్విడేషన్ స్ట్రాటజీ అంటే ఇంకా సార్ హ్యూజ్ లాస్ వచ్చాయండి, ఇంక భరించడం అనుకుంటే బెటర్ క్లోజ్ యువర్ బిజినెస్ ఆర్ సెల్ యువర్ బిజినెస్, డిస్పోజ్ ఆఫ్ యువర్ బిజినెస్. దట్ ఈస్ ద లీస్ట్ సజెషన్ విచ్ వీ కెన్ గివ్. అంటే ఇంకా లాసెస్ ఇంకా భరించడం అనుకుంటే ఇందులో ఏ స్ట్రాటజీ టర్న్ అరౌండ్ ఫాలో అవ్వాలా, డైవర్స్మెంట్ లిక్విడేషన్ అనేది ప్రతి ఒక్క ఇండివిజువల్ బిజినెస్ మీద ఆధారపడి ఉంటుందండి. సో డియర్ ఫ్రెండ్స్, జనరల్ గా ఇప్పుడు మీరు ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్నాం కదండి, కొన్ని జనరల్ పాయింట్స్ మీరు ఏమి చేయాలనేది ఇక్కడ చెప్పబోతున్నానండి. లెట్ us see. ప్లాన్ యువర్ బిజినెస్. ఇప్పటిదాకా చెప్పిన నేను టాస్క్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా షీట్స్ అన్ని మీకు పర్సనల్ గా పంపడం జరుగుతుంది. ఈ షీట్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసుకుంటే కనుక ఒక బేసిక్ ఐడియా వస్తుంది. యూ కెన్ ప్లాన్ యువర్ బిజినెస్. సెట్ టార్గెట్స్. ఒకవేళ ఎగ్జిస్టింగ్ బిజినెస్ కానీ రన్ చేస్తుంటే లేకపోతే ఆల్టర్నేటివ్ బిజినెస్ దేంట్లోకి వెళ్ళినా సరే టార్గెట్ సెట్ చేసుకోకుండా మాత్రం ఉండకండి. ఆ టార్గెట్స్ అచీవ్ చేసుకోవడానికి స్ట్రాటజీస్ ఫార్ములేట్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి చాలా మంచిదండి. మూడోది యూజ్ పాజిటివ్ స్ట్రోక్స్. ఎక్కడ ఏం మాట్లాడినా సరే అంతా నష్టపోయి అంతా పోయింది అని అనుకోకుండా పాజిటివ్ స్ట్రోక్స్ మీ ఎంప్లాయీస్ తో కానీ, కాంపిటీటర్స్ తో కానీ, కస్టమర్స్ తో కానీ, సప్లయర్స్ తో కానీ పాజిటివ్ గా మాట్లాడడం, పాజిటివిటీ అనేది మీరు స్ప్రెడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది మనకి డిస్టర్స్ లోకి వెళ్ళడం కన్నా కూడా మనని పాజిటివ్ వేలో రన్ చేయడానికి మనకు ఉపయోగపడుతుందండి. సో యూజ్ పాజిటివ్ స్ట్రోక్స్ అంటే ఎఫర్మేషన్, పాజిటివ్ ఎఫర్మేషన్ యూజ్ చేయండి. అంతా బాగానే ఉంది, ఆల్ ఈజ్ వెల్, అంతా బాగుపడుతుంది, అంతా కరెక్ట్ అవుతుంది, మనకి ఫ్యూచర్ అంతా కూడా మనకు మంచికే అని చెప్పేసి అనుకునే విధంగా ఇటువంటి పదాలు మీరు యూజ్ చేసుకోవడానికి ఇప్పటి నుంచి చాలా ముఖ్యమండి. బీ ఇన్ కాంటాక్ట్ విత్ అవర్ కస్టమర్స్. ఇందా చెప్పాం, మీ కస్టమర్ బేస్ అంతటిని కూడా లిస్ట్ అవుట్ చేసుకోండి, వాళ్ళతో కాంటాక్ట్ లో ఉండండి. మీరు కరెంట్ బిజినెస్ లో రన్ అవుతున్నా, ఆల్టర్నేట్ బిజినెస్ లోకి వెళ్ళినా, న్యూ బిజినెస్ లోకి మీరు ఇన్వెస్ట్ చేసినా, మీ యొక్క న్యూ ప్రోడక్ట్ ని వాళ్ళకి సేల్ చేయాలని, మీ యొక్క న్యూ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలన్నా మళ్ళీ మీరు కస్టమర్ బేస్ ఏర్పరచుకోవడం చాలా కష్టం. సో ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడతారు. నెక్స్ట్ వన్, ఇంప్రూవ్ యువర్ నెట్వర్క్ అండి. మనం జనరల్ గా చెప్తూ ఉంటారు నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్. మనం మన నెట్వర్క్ ఎంత పెంచుకుంటే మనకి అంత నెట్వర్క్ అండి, అదే మన వెల్త్ ఇంప్రూవ్మెంట్ కి ఉపయోగపడుతుంది. సో ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మాక్సిమం జాయిన్ అవ్వండి, ఫ్రెండ్స్ ని ఎక్కువ మందిని పరిచయం చేసుకోండి. అండ్ మై సిన్సియర్ సజెషన్ ఇస్ జేసీస్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు న్యూ హారిజన్స్ చాప్టర్ ఉంటే కనుక నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ చాప్టర్ వాళ్ళు ఏం చేయొచ్చండి, ఒక 30 మంది 50 మంది ఉన్నారనుకో, 50 మంది బిజినెస్ మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి. B2B మీటింగ్స్ చేస్తున్నారు, ఈ 50 మందిలో బిజినెస్ చేసుకోండి. ఒకళ్ళ బిజినెస్ మిగతా 49 మంది షేర్ చేసుకుంటున్నారండి, లేకపోతే ఒకళ్ళ బిజినెస్ డౌన్ అయినప్పుడు మిగతా 49 మంది మినిమం బిజినెస్ ఇస్తున్నారండి కనీసం నిలబడడానికి. సో 49 మంది ఆ ఒక్క బిజినెస్ పర్సన్ కి మీరు హెల్ప్ చేస్తున్నట్టయితే తను ఎంతో కొంత పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఏ విధంగా మీరు సపోర్ట్ చేయొచ్చు, లేకపోతే మీరు కనీసం దాన్ని పాజిటివ్ గా ఉండడానికి ఒక మంచి మాట అయినా మాట్లాడచ్చు, లేకపోతే ఫర్దర్ గా బిజినెస్ అయినా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ 49 మంది మిగతా ఒక మెంబర్ కి బిజినెస్ ఇవ్వచ్చు. రెండోది ఏంటంటే మీరు తను నిలబడడానికైనా కొన్ని పర్చేస్ చేయొచ్చు మీకు అవసరమైనవి. మూడోది ఏంటంటే మీరు బయట వాళ్ళకి కూడా రిఫరెన్స్ ఇవ్వచ్చు, మీలో మీరు బిజినెస్ చేసుకుని డెవలప్ అయ్యి ఎక్సైల్ అవ్వచ్చు. సో ఖచ్చితంగా ఇంప్రూవ్ యువర్ నెట్వర్క్ అంటే మీ నెట్వర్క్ మిమ్మల్ని కాపాడుతుంది. నెక్స్ట్ వన్, ప్లాన్ ఫర్ న్యూ బిజినెస్ డ్యూరింగ్ కోవిడ్. ఖచ్చితంగా ఆల్టర్నేట్ బిజినెస్ చూసుకోమని చెప్తున్నా. అంటే ఏవైతే డిజిటల్ మార్కెటింగ్ కానీ లేకపోతే ఆన్లైన్ లో వెళ్ళడం కానీ ఇటువంటివన్నీ కూడా శ్రావణి గారి దాకా పెట్టారు మనకి మెసేజ్ లో, కాబట్టి ఆవిడకి సజెషన్ ఇస్తున్నాను. హోమ్ ట్యూటోరియల్ రన్ చేస్తున్నాం ఇది అని. ఖచ్చితంగా ఒక వెబ్సైట్ బిల్డప్ చేసుకోండి మేడం. ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో ఒక ఛానల్ ఓపెన్ చేసుకోండి. మీరు కొన్ని వీడియోస్ చేయండి, 5 మినిట్ వీడియోస్ పెడుతూ ఉండండి. మీ యొక్క క్లయింట్ బేస్ ని పెంచుకోండి. వెబినార్స్ అందులో చేయడానికి మీకు తక్కువ కాస్ట్ అమౌంట్ వచ్చినా సరే ఫస్ట్ వర్కౌట్ చేయడం మొదలు పెడితే కనుక ఒక బేస్ ఏర్పరచుకుంటే గ్రాడ్యువల్లీ యూ కెన్ ఇంక్రీజ్ అండి. సో దిస్ ఇస్ వన్ సజెషన్. సో ఆ మిగతా బిజినెస్ పీపుల్ కూడా ఆల్టర్నేట్ బిజినెస్ లో కానీ న్యూ బిజినెస్ ఏం చూసుకోగలం అనేది మీరు ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ వన్, బెటర్ లోన్స్ వెళ్ళడం కన్నా కూడా ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫండ్స్ కూడా లిక్విడేట్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. మీ యొక్క వెల్త్ ఏదైతే ఉందో ఆ వెల్త్ ని మీరు లిక్విడేట్ చేసుకుని మీ బిజినెస్ నిలబెట్టుకోవడానికి ట్రై చేయండి. మనకు అంతా సర్దుకున్న తర్వాత అగైన్ యూ కెన్ అక్యుములేట్ యువర్ వెల్త్. సో డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ టు డూ లిస్ట్. విత్ దిస్ I'm ending my session. Thank you for giving this opportunity, JC Rajmundry, New Horizons, JC Mangesh and team, and other members and other JC and business persons. Thank you very much. Questions ఏమైనా ఉంటే అడగచ్చండి. It is time that 1:55. So 5 minutes we have time. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చాట్ బాక్స్ లో అడగచ్చు, లేదంటే డైరెక్ట్ గా చెప్పొచ్చండి.
హలో మంగేష్, ఇది అన్మ్యూట్ చేయండి, అందరినీ అన్మ్యూట్ చేసుకునైనా ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు, లేదంటే కనుక యూ కెన్ టైప్ ఇన్ చాట్ బాక్స్ అండి. ఐ విల్ టైప్ మై మొబైల్ నెంబర్ ఇన్ చాట్ బాక్స్ అండి, ప్లీజ్ సీ. అన్మ్యూట్ అన్లాక్ చేశానండి, ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని కూడా మాట్లాడచ్చు కావాలి. నా మొబైల్ నెంబర్ చాట్ బాక్స్ లో పెట్టండి. ఇఫ్ ఎనీబడి హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ అండి. వీ హ్యావ్ 5 minutes. Or you can type in a chat box also. Right, Mangesh, you can carry on. I think. Okay. Yeah, everyone have a clear idea about it. Session is really wonderful. Thank you, trainer Krishna Bhaskar garu, national trainer. Really wonderful. Chala valuable and important points చెప్పారు. సో ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా కూడా ఇవ్వచ్చండి. మీకు ఎవరైనా మంగేష్, వన్ థింగ్ చెప్తున్నాను ఇక్కడ, అంటే ఎవరికైనా ఇక్కడ టెక్నికల్ టర్మ్స్ కొన్ని ఉన్నాయండి జనరల్ గా సబ్జెక్ట్ లో ఉపయోగించేవి. సో అవి ఏమైనా అర్థం కాకపోయినా, లేకపోతే ప్రాక్టికల్ గా మేము ఎలా ఉపయోగించుకోవాలనే ఒక చిన్న డౌట్ ఉన్నా మీరు పర్సనల్ విండోలో నాకు పెట్టచ్చండి, ప్రాబ్లం లేదు. నేను వాటి గురించి మీతో డీటెయిల్ గా డిస్కస్ చేస్తానండి. అంటే సెషన్ మనకి వెబినార్ 1.5 hours 2 hours డీల్ చేయగలం కాబట్టి ఐ మే నాట్ ఏబుల్ టు గో ఇన్ టు డీప్ డిస్కషన్. ఇందులో ఒక్కొక్క కాన్సెప్ట్ కూడా మనం 1/2 hour 20 minutes అర్థం చేసుకుని టైం పడుతుంది. బట్ బేసిక్ ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ మీ మొబైల్ ఆఫ్టర్ 6 o'clock టుడే అండి. రైట్, ఓవర్ టు మంగేష్. యా, థ్యాంక్ యూ. సో ఎవరికి డౌట్స్ లేవు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు అవుట్ ఆఫ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ అటెండింగ్ టుడే, అండ్ చాలా అదర్ లామ్స్ నుంచి కూడా వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. This is hereby adjourned. Thank you.